దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఈ వారం మన గెస్ట్ 2010 పోలీస్ ఆఫీసర్, పేరు దాసర మురళీధర్ గారు, ఐపీఎస్, డీసీపీ, వరంగల్ పోలీస్ కమిషనర్. దాసర్ మురళీధర్ గారు బై ఛాన్సా బై చాయిసా ఈ డిపార్ట్మెంట్ రావడానికి? నేను బై చాయిస్ అండి. అంటే మిమ్మల్ని డిపార్ట్మెంట్లోకి తీసుకురావాలని రోల్ మోడల్ ఎవరు ఉన్నారు? ఏమైనా ఇన్సిడెంట్ మీకు? మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్. ఎందుకు తీసుకెళ్లారని అడిగే ప్రశ్న కూడా లేదు ఆ రోజుల్లో. అక్కడ అనుకున్నాను, అరే ఏంటిది, మనమే ఉంటే అసలు వాళ్ళని వీళ్ళని బతిలాడాల్సిన అవసరం ఉండదు. మీ ప్రేమ ఎక్కడ పుట్టింది? అక్కడే అప్పాలోనే. అప్పాలో సార్ గారు కుదరలేవని జస్ట్ వన్ సైడ్ లవ్ అది. ఆఫ్టర్ 4-5 years తర్వాత నేను చెప్పాను డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోనే చెప్పాను. మార్కాపురం అన్న ఒకప్పుడు నల్లమల్ల ఆ బెల్ట్ అంతా ఉంటుంది, దాంతోపాటు రాబరీ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది, డెకాయిట్స్ వాళ్ళందరూ ఉంటారు. మెయిన్ ఇదే మీరు అన్నారు కదా, దొంగలు ఛాలెంజెస్ చాలా ఎక్కువ. గుడి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మర్డర్ అయింది. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కాన్సెప్ట్ దారి తప్పిందని అనుకోవచ్చా? అది తప్పలేదని నేను అంటాను. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉద్దేశం ఏంటంటే బాధితుడికి ఫ్రెండ్లీగా ఉండమని. అంటే అనుమానాస్పద స్మృతి, భార్య తిట్టిందనో, లేదా భర్త కొడుతున్నాడనో, లేదా ఇంకో అత్తింటి వేధింపులనో, లేదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను, ఉద్యోగం కారణం ఏదైనా ఆత్మహత్య అనేది దానికి సొల్యూషన్. స్టూడెంట్స్ ఫెయిల్ అయినామని చెప్పి సడన్గా తాగేస్తారు, అప్పులైనాయి అని చెప్పి తాగేస్తూ ఉంటారు. రైతే ఉన్నారు, దేశం మొత్తానికి నువ్వు అన్నం పెడుతున్నావు, ఏదో అప్పు అయిందని చెప్పి నువ్వు తాగుతున్నావు. తాగితే సమస్య సాల్వ్ అయిద్దా? అంతేగాని ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లోనో 10thలోనో లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో కూడా చనిపోతున్నారు. ఫెయిల్ అయితే ఏమైంది? నేను ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయిపోయిందని చెప్పి నేను అప్పుడు ఏమైనా చేసుకున్నానా? ఒకళ్ళు ఇంజనీరింగ్లో అద్భుతంగా ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఐటీలో అద్భుతంగా ఉండొచ్చు. ఈ రెండు కాకపోతే ఇంకొక రంగంలో నువ్వు అద్భుతంగా ఉండొచ్చు. కానీ కొంతమంది ప్రేమ విఫలమే చేసుకుంటారు. వాళ్ళు మీరు 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు, ఈరోజు ఆ 10 సంవత్సరాల ప్రేమ దక్కలేని మీరు చనిపోతా అంటారు. మరి వాటేపోటి 25 సంవత్సరాలు నేను తల్లిని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమ. మీ సర్వీస్లో చాలా ట్రాఫిక్ కేసులు చూస్తుంటారు, ప్యాథటిక్ కేసులు ఎలా కనిపిస్తుంటాయండి? స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాం, ర్యాష్గా వెళ్తూ ఉంటారు. 2 పిల్లలు నైట్ టైం 8 o'clock ర్యాష్గా వెళ్ళేసి పోయి కొట్టేస్తారు. అంటే వెనకాల ట్రాక్టర్కి కొట్టేసుకుంటారు. స్పాట్ డెడ్ 2. అసలు ఆ తండ్రి కానీ ఆ తల్లిని కానీ ఓదార్చడం అసలు ఎవరి వల్ల కాలేక. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ యూత్, మీ అమ్మ నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటలాగా మార్చి మీకోసం బతుకుతున్నారు. వాళ్ళు మీకోసమే. ఎస్పెషల్లీ మీరు లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 పోలీస్ ఆఫీసర్, పేరు దాసర మురళీధర్ గారు, ఐపీఎస్, డీసీపీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్. 2010లో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అప్పట్లో ట్రెడిషనల్ క్రైమ్, వైట్ కాలర్ రెఫరెన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అది ఇప్పుడు సైబర్ క్రైమ్గా మారింది. వాడు మనిషి కనిపించడు కానీ కోట్లు దోచేస్తుంటాడు. అటువంటి వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మురళీధర్ గారు అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. 2010లో మీరు వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ దాదాపు అంతరించిపోయింది, వైట్ కాలర్ రెఫరెన్స్ స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్ అనేది మనిషి కనిపించడు కానీ కోట్లు కొట్టేస్తుంటాడు. బాధితులందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎక్యూజ్డ్ పార్టీ అంతా కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాడు ఎక్కడో ఉంటాడు, చేస్తుంటాడు. దీనికి చెక్ పెట్టాలంటే మెయిన్ అవగాహన కల్పించాలన్నదే మీ వాళ్ళందరూ సీనియర్ ఆఫీసర్లు చెప్తుంటారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ బాగా నడుస్తుంది కాబట్టి దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఎంఓస్ ఏమి జరుగుతుంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడప్పుడు ట్రెడిషనల్ క్రైమ్తో పాటు బాడీ అఫెన్స్ కనిపిస్తుంటాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల్ని మన ప్రాణాలను కాపాడడంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలు ఎలాంటి భాగస్వామ్యం చేయాలి, ప్రజలు ఎలాంటి అవగాహన వస్తే నేరాలు అదుపులోకి వస్తాయి? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు దాసర్ మురళీధర్ గారు బై ఛాన్సా బై చాయిసా ఈ డిపార్ట్మెంట్ రావడానికి? నేను బై చాయిసే అండి. యాక్చువల్గా నేను ఇష్టంతో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను.
కుటుంబం ఎక్కడండి? ఫాదర్ మదర్? మా నేటివ్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ అండి. మా ఫాదరు బీడీ కార్ఖాన్లో ఉంటుంది. మా మదర్ కూడా సేమ్ మా నాన్నకి హెల్ప్ చేస్తారు. నాకు ఒక తమ్ముడు, ఒక సిస్టరు. తమ్ముడేమో ఎంప్లాయీ, సిస్టర్ ఏమో హౌస్ వైఫ్. నాకు ఇది ఇష్టంతో నేను ఈ డిపార్ట్మెంట్. అంటే మిమ్మల్ని డిపార్ట్మెంట్లోకి తీసుకురావాలని రోల్ మోడల్ ఎవరు ఉన్నారు? ఏమైనా ఇన్సిడెంట్ మీకు? ఆ ఇన్సిడెంటే కారణం అని చెప్పవచ్చు. ఏదండి? యాక్చువల్గా ఏంటంటే ఒకసారి వెన్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మా నిజామాబాద్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి. సో అక్కడికి వెళ్ళాలంటే ఎవరం కూడా ఎందుకు తీసుకెళ్లారని అడిగే ప్రశ్న కూడా లేదు ఆ రోజుల్లో. కనీసం వాట్ ఈజ్ వాట్ అనేది మనకు కూడా తెలియాలి కదా. అక్కడ అనుకున్నాను, అరే ఏంటిది, మనమే ఉంటే అసలు వాళ్ళని విని బతిలాడాల్సిన అవసరం ఉండదు, ప్లస్ అసలు అన్యాయమా తెలియకుండా తీసుకుపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు అనిపించింది అన్నట్టు. అదే టైంలో అని ఇంచుమించు అటు ఇటు కొద్దిగా 1-2 ఇయర్స్ గ్యాప్లో మనకి సివి ఆనంద్ సార్ అప్పుడు నిజామాబాద్ ఎస్పీగా వస్తారు. ఆయన వచ్చినప్పుడు కొద్దిగా పేపర్స్లో చాలా రాశారు, యంగెస్ట్, డైనమిక్గా బాగా, అవన్నీ కొద్దిగా ఇన్స్పిరేషన్ అనిపించింది అన్నట్టు. సో దాంతోపాటు అంటే మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్లో నచ్చేది ఏంటంటే మీరు సత్వరమే న్యాయం చేయగలిగే డిపార్ట్మెంట్ ఇది. ఇఫ్ పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకోగలిగితే బాధితుడికి ఇమ్మీడియట్ న్యాయం చేయగలిగే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా సైబర్, అది చూసిన తర్వాత డిపార్ట్మెంట్ రావాలనుకున్నారా? ఎస్, అది చూసిన తర్వాత ఎట్ ద సేమ్ టైం సమ్ ఆఫీసర్స్, అప్పుడు దొర గారు కానివ్వండి, ఆ టైంలో దొర గారు అంటే 6 years డీజీగా చేశారు, ఒక వెలిగారు. ఆ తర్వాత సరంజిత్ సేన్ వచ్చారు. ఆయన ఇప్పటికీ నాకు గుర్తు, టీవీలో సార్ అంటే కుంబింగ్ అంటే ఏందని విలేకరులు ప్రశ్న అడిగితే దువ్వెని తీసి దూతడు ఆయన. అంటే అప్పుడే మన సజ్జనార్ సారు, ఈ వరంగల్ మొత్తం ఒక షేక్ అవుద్ది సజ్జనార్ సార్ది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు చూడండి, ఇప్పుడు సజ్జనార్ సార్ తీసుకుంటే ఇమ్మీడియట్ జస్టిస్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ద డిఫరెంట్ ఇష్యూ. అది ఆ ఇష్యూ పక్కన పెడితే ఒక పోలీస్ మటుకు జస్టిస్ చేయగలడు, ఆయన డిటర్మైన్ అయ్యి ఉండి న్యాయం వైపు నిలబడగలిగితే 100% విక్టిమ్కి జస్టిస్ జరుగుతుంది. అంటే మీకు నిజామాబాద్లో పనిచేస్తున్న లెజెండ్స్ అందరూ కూడా మీకు రోల్ మోడల్ అయ్యారు అంటే అందరూ అనలేము. అంటే న్యాచురల్గా ఏంటంటే ఎవరైతే పబ్లిక్కి దగ్గరికి వెళ్తారో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఒక ప్రజల్లో ఒకళ్ళం ఆ రోజు. సివి ఆనంద్ గారికి ఏ విధంగా ఉంటుంది రెప్యుటేషన్ అప్పుడు? అంటే యంగ్ కదా చాలా, అంటే సార్ని స్టార్టింగ్లో అప్పుడు పేపర్స్ కూడా సార్ చాలా యంగ్ అని చెప్పి చాలా ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నాడు కదండి, అది నిజానికి ఈ రోజు కూడా చూస్తే ఆయన అలాగే ఉంటారు, ఎంత లీన్గా స్మార్ట్గా ఉంటారు సార్. రియల్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మోడల్ ఎవరంటే సార్ లాగా ఉండాలి, సన్నగా. ఈవెన్ అంజనీ కుమార్ సార్ కూడా మీరు చూడండి, ఈ రోజు కూడా అనిల్ కుమార్ సార్, అంజనీ కుమార్ సార్ ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. సివి ఆనంద్ గారు కూడా యూత్తో మాట్లాడడం, ఆ స్టైల్, వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుంటుంది. ఈవెన్ మీకు అంటే అదే చెప్తున్నాను, మన డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ సో మెనీ పర్సన్స్, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్కి కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు. దే హ్యావ్ గుడ్ రిప్యుటేషన్, ఎట్ ద సేమ్ టైం గుడ్ కెరీర్, దేర్ ఓన్ ప్రొఫెషనల్ స్టైల్. అందరూ కూడా ఆయన చూసి మీరు డిపార్ట్మెంట్ రావాలి అంటే ఆయన ఒక్కని కాదు. ఇప్పుడు చెప్తాను, ఆ టైంలో సురేంద్రబాబు సార్, అనురాధ మేడం కూడా చాలా మందికి తెలుసు. చెప్స్ దేర్ ఆర్ సో మెనీ. సార్ ఏంటంటే మా జిల్లాలో పనిచేయడం కొద్దిగా మాకు అప్పుడు ఆయన చేసిన ఎన్కౌంటర్లో గుర్తున్నాయి. ఆయన చేసి అప్పుడు కొద్దిగా చిన్నవాళ్ళం కదా, ఈ విషయాలు పెద్దగా మాకు ఐడియా లేవు. కానీ మేజర్ మీ జిల్లాలో చాలా ఇష్యూస్ జరిగేవండి. అవును, ఒకటి అంటే వాటర్ ట్యాంక్ బ్లాక్ చేయాలనుకుంటారు. అవును, అలాంటి ఐడియా ఉంది. అంటే రవిశంకర్ అయ్యనార్ సార్ వచ్చేసరికి కొద్దిగా అవగాహన ఉంది నాకు. అప్పుడు అదేంది ఒకటి చెద్మల్ ఎన్కౌంటర్ అని ఒకటి ఫేమస్ ఎన్కౌంటర్ అయింది, అది అప్పుడు కొద్దిగా తెలుసు అలాంటి. ఇంకోటి ఎవరో ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఎల్లమ్మ గుట్టలో ఒక పెద్ద డీసీఎంని చంపుతారు, టీ హోటల్ దగ్గర ఎన్కౌంటర్ అయింది, నడి టౌన్లో అవుతుంది. టౌన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ క్వార్టర్స్ దగ్గర కూడా ఎన్కౌంటర్ అవుతుంది. అవును, అప్పుడు నిజంగా అదంటే ఆ ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దే హ్యావ్ సాక్రిఫైస్ సో మచ్. అంటే డిగ్రీ అయిన తర్వాత డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? డిగ్రీలో ఉన్నప్పుడు అనిపించింది. అదే టైంలో ఇవన్నీ ఇన్సిడెంట్లు ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళది జరగడం అయిన తర్వాత నుంచి ఇంకా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు Group 1, Group 2 రెండు ప్రిపేర్ అవుతున్నాను నేను.
గ్రూప్ 2 నాకు వచ్చింది. సో నాకు గ్రూప్ 2 వచ్చినప్పుడు కామన్గా అందరూ ఏంటంటే ఈ రెవెన్యూ వైపు కానీ ఇంకా వేరే అదర్ వైపు వెళ్తారు. అప్పుడు కూడా నేను అందులో యూనిఫామ్ ఏదని వెతుక్కొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటే అది చూజ్ చేసుకున్నాను. అది చూజ్ చేసుకుని మళ్ళీ ప్రిపేర్ అవుతూ 2010లో మళ్ళీ డిఎస్పీగా చూజ్ చేసుకున్నాను. నేను ఈవెన్ నా సెలెక్ట్ లిస్ట్లో కూడా ఫస్ట్ అదే ఉంటుంది అన్నట్టు. అంటే కామన్గా అందరూ వేరే పెట్టేసి లాస్ట్కి ఏదో కాన్వర్ట్ సిచ్యువేషన్లో పెట్టుకుంటారు. నేను అలా కాదు, ఫస్ట్ డిఎస్పీ పెట్టుకున్నాను నేను. బై చాయిస్ వచ్చారు? ఎస్ 100%. ట్రైనింగ్ అప్ప ట్రైనింగ్ డైరెక్టర్ మాకు అప్పుడు నందూరి సాంబశివరావు సార్ గ్రేట్ ఆఫీసర్, చాలా బాగా చూసుకున్నాడు. అంటే తన పిల్లలు ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్. నైస్ ఆఫీసర్, అంటే ఎప్పటికీ మర్చిపోలేము సార్ని. ఆయన మళ్ళీ మాకు జాయింట్ డైరెక్టర్, అక్కడే ఇంకో డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్గా వివి శ్రీనివాసరావు సార్, ఇద్దరు కూడా గ్రేట్ ఆఫీసర్స్, చాలా బాగా చూసుకున్నారు. సాంబశివరావు గారి దగ్గర మీకు బాగా నచ్చింది ఓ చెప్పండి. ఆయన చాలా టిప్స్ చెప్తాడు కొన్ని. అవును, టిప్స్ చెప్తాడు. ఆయన ఏంటంటే సార్ వచ్చి మాకు క్లాస్ తీసుకునేది అదొకటి. రెండోది ఏంటంటే మేము తినేప్పుడు సార్ వచ్చి మాతో పాటు తినేది. ఒక బిగ్ ఆఫీసర్, ఫుడ్ ఎలా ఉందని చెప్పి తనే స్వయంగా వచ్చి తినడం. ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే మేడం కూడా వచ్చారు 1-2 సార్లు. అంతేకాకుండా చాలా ఫ్రీగా ఉండేవారు. అట్ ద సేమ్ టైం ఆయన ఏమనేవాడు అంటే ఎప్పుడు సార్ ఒక మాట అనేవాడు, నాకు ఇప్పటికీ గుర్తు, శిక్షణ అనేది శిక్షణలాగా ఉండాలి కానీ శిక్షలాగా ఉండకూడదు అనేది. అది ఎప్పుడు సార్ చెప్పేవారు. ఐ కుడ్ రిమెంబర్ దట్ ఎవ్రీ టైం. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్తారు, ఒక కేసు జరిగినప్పుడు కేసుకి ముందు కేసుకి తర్వాత తెలుసుకుంటే కేసు ఈజీగా వస్తుంది. అది కరెక్ట్. ఆయన క్లాస్లో కూడా ఆ విషయం చెప్పేవారు. అసలు ఎందుకు అది జరిగింది, తర్వాత కాన్సిక్వెన్సెస్. సారు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే హోల్సమ్ అంటాం కదా మనం. అంటే సపోజ్ ఈ ఫోన్ ఉందంటే ఇది ఎలా వచ్చింది చెప్తాడు, దీంతో యూజెస్ కూడా చెప్తాడు. హోల్సమ్గా చెప్తాడు అన్నట్టు ఏది చెప్పినా. అందుకే ఆయన క్లాసు వింటున్నప్పుడు ఆల్మోస్ట్ సార్ ఎప్పుడు కూడా లంచ్కు బిఫోర్ వచ్చేది. ఇంకా మాకు ఆ బ్రేక్ అవేం గుర్తులేకపోయేది. మేము కూడా అసలు ఇంకా చెప్పని అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం సార్ చెప్తున్నప్పుడు. అంత బాగా చెప్పేవారు సార్. ఈజ్ ఎ గ్రేట్ టీచర్ ఆల్సో. అవును. మరి మీకు పరిచయం ఎక్కడ పట్టింది, మీ ప్రేమ ఎక్కడ పుట్టింది? అక్కడే అప్పాలోనే. అప్పాలో సార్ దగ్గర కుదరదేవని అంటే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడే అని చెప్పవచ్చు. ఎవరు అని నా వైపు నుంచే. నేను ఎప్పుడు తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన 4-5 ఇయర్స్ తర్వాత మా మ్యారేజ్ అయింది. అప్పుడే కాదు. ప్రపోజల్ ఎవరు మీదే? నేనే. ట్రైనింగ్లో మీరు? ట్రైనింగ్లో కాదు, ట్రైనింగ్లో ఏమీ లేదు అసలు. మన సైడ్ నుంచే జస్ట్ వన్ సైడ్ లవ్ అయ్యేది. ఆఫ్టర్ 4-5 ఇయర్స్ తర్వాత నేను చెప్పాను డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోనే చెప్పండి. పోస్టింగ్ అయిపోయిన తర్వాత 2 పోస్టింగ్స్ అయిపోతాయి అప్పటికి. ఓకే, ట్రైనింగ్ అయిందా? ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నాకు మార్కాపూర్ అండి. ఓకే, మార్కాపురం అన్న ఒకప్పుడు నల్లమల్ల ఆ బెల్ట్ అంతా ఉంటుంది. దాంతోపాటు రాబరీ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది, డెకాయిట్స్ వాళ్ళందరూ ఉంటారు. అది కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ఫస్ట్ మీరు వెళ్ళగానే మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చు? యాక్చువల్గా నేను వెళ్ళేసరికి నక్సలిజం ఆల్మోస్ట్ ఏం లేదు, ఒక 3 మిగిలిపోయారు. అది నాట్ బిగ్ డీల్ అసలు. మిగతా ఇష్యూస్ పెద్దగా ఏం లేదు. కానీ అప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే అప్పుడే వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు. అంటే ఒక 2 ఇయర్స్ ఏమవుద్ది. జగన్ గారి ఊపు చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. అక్కడ ఒక ఇష్యూ ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు నా ఎర్రగొండపాలెంలో మీటింగ్ పెడితే మీటింగ్ మొత్తం హంగామా చేసేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళడానికి ఒక 4-5 months 6 months బిఫోర్. సో అది మాకు అప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అన్నట్టు. అంటే ఏంటంటే ఈ పార్టీలు టఫ్గా ఉంది అప్పుడు. నేను వెళ్ళిన ఒక 3 monthsకే అప్పుడు ఇన్సిడెంట్ మధ్యంతరంగా వెళ్ళిపోతారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సభలో గొడవ కుర్చీలు పగిలిపోయేది అంతే. సో 3-4 months తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారి సార్ షెడ్యూల్ వస్తుంది, మేము వస్తున్నాము. ఈసారి ఏంటంటే 1 full day స్పెండ్ చేస్తా అంటారు అక్కడ సీఎం హోదాలో. సార్ ఏంటంటే ఫస్ట్ నా ఏరియాలో మొదలుపెట్టి మార్నింగ్ నైట్ స్టే కూడా నా దగ్గర ఉంటారు. మళ్ళీ ఆ రోజు వేరే ఎండింగ్లో ఈ వైపు మొదలు ఈ వైపు అన్నట్టు. నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. సో అప్పుడు మా ఎస్పీ గారు ఆ ఇన్సిడెంట్ ఉంది కదా దృష్టిలో, సార్ అడిగారు అన్నట్టు. సార్ అడిగితే నథింగ్ ఇష్యూ సార్. నాకు అప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ గుడ్ రాయలసీమ పీపుల్ వెరీ నైస్. అంటే చాలా చోట్ల రాయలసీమనే చెప్పలేము, ఎక్కడైనా ప్రజలు చాలా వరకు మంచి వాళ్ళనే ఉంటారు. మనని బట్టే మనం అప్రోచే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా చోట్ల చేశాను, రాయలసీమలో చేశాను, ఆంధ్రాలో చేశాను, నా గ్రౌండ్స్ ట్రైనింగ్ విశాఖపట్నంలో అయింది, ఇప్పుడు తెలంగాణలో. ఎక్కడా కూడా పబ్లిక్ మనం సరిగ్గా ఉంటే మనం ఇచ్చిన దానికి 1000 రెట్లు ఇస్తారు వాళ్ళు రిటర్న్గా. నేనేం చేశానంటే అప్పుడు కిరణ్ కుమార్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు రావడానికి 3 days బిఫోరు మొత్తం వాళ్ళందరినీ పిలిచాను.
ఎవరైతే ఆ ఏరియా మండల్ లీడర్సు ఎస్ఆర్ పంచెస్ అందరినీ పిలిచి ఇది సిచ్యువేషను, నేను ఉండాలనుకుంటే మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను వాళ్ళకి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 3 days అందరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు ప్రజలు మనకి ఇచ్చిన గౌరవం అది. అసలు పిన్ డ్రాప్ కూడా ఎక్కడ కాలేదు, అంత పీస్ఫుల్గా అయింది. అంటే అసలు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. మా ఎస్పీ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ కూడా అన్నారు గుడ్ చాలా మీకు మంచి ర్యాప్ ఉంది. మాకు ఫస్ట్ ఎస్పీ సార్ రఘురామ్ రెడ్డి సార్, ఎక్సలెంట్ ఆఫీసర్. ఆయన కూడా మీకు చెప్పాను కదా సాంబశివరావు సార్ అని, ఇక సీఎం అలాగే ఆ సొంత అంటే ఏమంటారు బ్రదర్ ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే కెరీర్లో మనకు నేర్చుకోవడానికి అలాంటి ఆఫీసర్స్ ఆయన చాలా నేర్పారు నాకు. నా సబ్ డివిజనే కాకుండా ఎక్కడికైనా వెళ్ళే ముందు అక్కడికి పంపించేవారు, ఏదైనా ట్రైనింగ్ అంటే సెలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ పిలిచేవారు, విజిటింగ్స్ ఉన్నప్పుడు విజిటింగ్స్కి ఎలా వెళ్ళాలంటే దగ్గరుండి నేర్పించారు సార్. మేము ఆల్రెడీ ట్రైన్ అయ్యి కొత్తగా వెళ్ళాము, కొత్త వాళ్ళకి ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా మాకు నేర్పించారు. మేము మొత్తం 5 సబ్ డివిజన్లు అంటే 3 మేమే ఉండేది అక్కడ, మా బ్యాచ్ వాళ్ళు. అందరికీ కూడా ఎవ్రీవన్ సార్ చాలా బాగా చూసుకున్నారు. ఓకే, ఇంకేం ఛాలెంజ్ ఉన్నాయండి అక్కడ? మెయిన్ ఇదే మీరు అన్నారు కదా, దొంగల ఛాలెంజెస్ చాలా ఎక్కువ. డెక్కట్లు ఎక్కువగా అన్ని కూడా నైటే ఎక్కువ జరుగుతుంటాయి. యాక్చువల్గా జరిగేవి అంటే లక్కీలీ అక్కడ ఏంటంటే మీకు మోడస్ ఆఫ్ ఆపరెండి అని ఉంటుంది, ఎంబో. ఆ మోడస్ ఆఫ్ ఆపరెండిని బట్టేసి మా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై, మాకు కొంచెం టీం బాగుండేది అక్కడ. సో చాలా వరకు అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయగలిగాము, ఎట్ ద సేమ్ టైం కంట్రోల్ చేయగలిగాము. ఈవెన్ కొందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళు ఉంటే ఈ కొంచెం ఏంటంటే మన ఈ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కొద్దిగా. ఇది ఒకటి నంద్యాల రోడ్లో ఉంటుంది మనకు, ఈ ఖమ్మం కాదు మనకి ఎక్కడ అంటే గిద్దలూరు నుంచి మనకు నంద్యాల వెళ్ళే దారిలో ఏదో ఒక ఊరు ఉంటుంది నోన్ ఫర్ అఫెండర్స్ అన్నట్టు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే చెప్పాం ఇది కాదు ఇది అంటే. అందులో కొందరు వేరే వైపు కూడా వెళ్ళారు, అంటే అదర్ మీన్స్ చూపించగలిగాం మనం. కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్ళినట్టు ప్లాన్ చేసాం. అప్పుడు ఎంతకాలం పని చేస్తారంటే అక్కడ 1 year చేశాను, సక్సెస్ఫుల్. చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చేయడం. నెక్స్ట్ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ 3 months. ఇక్కడ మన ప్రేమవతిపేటలో 45 days ఉన్న తర్వాత వైజాగ్ బేస్లో 45 days. అక్కడ 45 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేసి గుడివాడ. ఓకే సార్, అక్కడ గ్రే హౌండ్స్లో ఇక్కడ ట్రైనింగ్ ప్రేమావతిపేట వేరు, గ్రే హౌండ్స్ వైజాగ్ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్లీ. మీరు అక్కడ ఏమైనా హడిల్స్ ఉన్నాయా లేదంటే? యాక్చువల్లీ మీకు తెలంగాణ టెరైన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, బట్ వెన్ యూ గో టు ఆంధ్ర ఏఓబి టెరైన్ మొత్తం హై పీక్స్ ఉంటాయి. మీకు మూమెంట్ అనేది చాలా కష్టం, దాంతోపాటు అలా ఒక్కో సందర్భంలో ఏదంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయేవాళ్ళం. కొండపైన అలా నడుచుకుంటూ వెళ్తే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ ఇంకేం ఉండకపోయేది. జీపీఎస్ ఒకసారి ట్రాక్ తప్పుతుంది కదా, అప్పుడు ఇంత సిస్టమ్ లేదు. సో మళ్ళీ అలా వెనక్కి వచ్చి అసలు బాగా అలసిపోయే వాళ్ళము. బట్ ఏఓవిలో ఏంటంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ విలేజెస్ కొన్నిటికి అంటే లాస్ట్ డే వరకు ఎక్స్పోజ్ అవ్వకపోయేది, చివరి రోజు పికప్ చేసుకోవడానికి విలేజెస్లో వచ్చేవాళ్ళం. అప్పుడు విలేజెస్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. దే ఆర్ వెరీ గుడ్. మీరు అక్కడ బలిమల ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా? అక్కడ వెళ్ళలేదండి. ఏ ప్రాంతం ఎక్కువ తిరిగారు మీరు? ఇప్పుడు మీరు చింతపల్లి, జీకే వీధి, మళ్ళీ పాడేరు, మళ్ళా సాగులు, బూసులు అని ఆ విలేజెస్ ఉన్నాయి చుట్టూ ఆ ఏరియా. ఓకే, గ్రే హౌండ్స్ తర్వాత గుడివాడలో ఎక్కువ రోజులు ఏం లేదు, 6 months ఉన్నాను. అప్పుడు ఏంటంటే ఈ స్టేట్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత నేను సిఐడికి వచ్చేసాను హైదరాబాద్. సిఐడిలో ఎంతకాలం పని చేస్తారు? జస్ట్ 4 months, హార్డ్లీ 4 or 5 months. ఈ స్టేట్ బ్రేక్ టైంలో. అప్పుడు మ్యారేజ్ అయిందా? లేదు, తర్వాత సిఐడి తర్వాత. సిఐడి తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు? నాకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నర్సంపేట. సిఐడిలోనే మ్యారేజ్ అయింది. కరెక్ట్ మీరు అంది. ఆగస్టులో మ్యారేజ్ అవుద్ది, నవంబర్లో పోస్టింగ్ తీసుకుంటాను. ప్రపోజల్ ఎవరు పంపించారు మీరు? బ్రదర్కి. వాళ్ళ బ్రదరు నేనే తెలిసి వాళ్ళ ద్వారా వాళ్ళ బ్రదర్కి ప్రపోజల్ పంపి ఆల్మోస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగే అయింది. అది నాటే 100% లవ్ మ్యారేజ్ అని చెప్పలేము. లవ్ కమ్ మ్యారేజ్ అంతే, అంటే మన వైపు నుంచి. ఆవిడ విసుక్కోలేదు వన్ సైడ్ లవ్ అని?
అలా ఏం లేదు. అంటే తను అడిగినప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళకి అడగమని చెప్పారు. ఓకే సార్. పోస్టింగ్ మ్యారేజ్ అయిన తర్వాత నర్సంపేట ఛాలెంజ్ నర్సంపేట అంటే ఇక్కడ వరంగల్ పక్కనే. ఏం ఛాలెంజ్ వచ్చాయి అక్కడ? ఛాలెంజెస్ మెయిన్గా ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్కువ గొడవలు. ఏదంటే అక్కడ అటవీ ప్రాంతం, మీకు పోడు భూములు ఉంటాయి చూడండి, అవి కొంచెం గొడవలు ఎక్కువ ఉండేవి అక్కడ. దాంతోపాటు పొలిటికల్ రైవలరీ మెయిన్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే రావడం, వీళ్ళు ఇంకా అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేవి ప్రాబ్లమ్స్ అన్నీ. బట్ అదే చెప్పాను కదా మీకు నేను, వెన్ వీఆర్ మనం ఎప్పుడైతే రైట్ సైడ్ ఉంటామో ఏ ఇష్యూలు అయినా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అక్కడ ఎమ్మెల్యే అపోజిషన్ అయినప్పటికీ వీళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు, వీళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏది రైటో దానికే స్టాండ్ అయ్యేవాళ్ళం. సో ఎవరు కూడా ఎక్కడ అలిగేషన్ చేయడానికి కానీ లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ స్కోప్ ఇచ్చేది లేదు అన్నట్టు. నర్సంపేట ఎంతకాలం అంటే 3 years ఉన్నాను నేను. అండ్ ద మోస్ట్ లాంగెస్ట్ టైం నేను పనిచేసింది అక్కడే. అక్కడే చేశాను. చాలా ఉండాలి మీకు మెమరబుల్ కేసులు, డెకాయిట్లు కానీ. డెకాయిట్లు అంటే ఇప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంటుంది నర్సంపేటలో. మర్డర్ ఫర్ గెయిన్లు నేను ఉన్నప్పుడు నర్సంపేటలో పెద్దగా ఏం జరగలేదు మర్డర్స్. అంటే స్టార్టింగ్లోనే నేను బాగా టైట్గా సెట్ చేసుకున్నాను. అంటే గుడివాళ్ళు ఉన్నప్పుడు ఒక మర్డర్ అయింది, అది నా కెరీర్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మర్డర్ అదే అన్నట్టు. ఓకే, ఏంటంటే యాక్చువల్ గుడివాళ్ళు ఏమైందంటే మనకు విజయవాడ నుంచి గుడివాడకు వచ్చే దారి ఉంటుంది, రహదారి. ఆ రహదారి పైన ఒక వ్యక్తిని బైక్ పైన వస్తూ ఉంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే పీస్ చేసేస్తారు తలని, మొత్తం ఇక్కడ నుంచి ఇలా కొట్టేస్తారు ఇదంతా. నేను హైదరాబాద్లో ఉంటాను, అది జరిగిందని చెప్తారు. వస్తూ సైడ్ యాక్ట్ ఇన్సిడెంట్ అక్కడికే వస్తాం. అక్కడికి వచ్చేసరికి మనకి ఏ క్లూసు ఉండవు అన్నట్టు, ఎందుకు చంపారు అనేది ఏం ఐడియా ఉండదు. తర్వాత మనం ఏంటంటే అది వివిధ మీన్స్లో ఎవరు ప్రాబ్లము అంటే ఎవరు చేసి ఉండొచ్చు ఏంటని అన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఏ రకంగా చూసినా అసలు ఏం క్లూ దొరకదు మనకు. తర్వాత ఏం చేస్తామంటే ఒక 2 days తర్వాత 3 days తర్వాత చూసినప్పటికి ఏ క్లూ రాకపోతే మళ్ళీ ఒకసారి సేమ్ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి నైట్ టైం అన్నట్టు, నైట్ టైం వెళ్ళేసి అంటే వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. నైట్ టైం వెళ్ళి మొత్తం టార్చ్ లైట్స్ పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నట్టు. పరిశీలిస్తే ఒక కీ దొరికిపోయి మనకు అక్కడ. ఆ కీ ఎవరిదై ఉంటుందా అని చెప్పి ఇప్పుడు మనం ఈ సస్పెక్ట్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నాం, అదేంటంటే బైక్ కీ. ఆ సస్పెక్ట్ లిస్ట్ పెట్టుకొని ఎవరు ఆ టైప్ ఆఫ్ బైక్ యూజ్ చేస్తారా అని చెప్పి మొత్తం చూసిన తర్వాత అందులో కొందరు ఉన్నారు అన్నట్టు, ఒక 7 or 6 సేమ్ బైక్ యూజ్ చేస్తారు. సేమ్ బైక్ యూజ్ చేసి దాంట్లో ఒక్కొక్కరిని మనం టిక్ చేసుకుంటూ ఎవరై ఉండొచ్చా అని చెప్పి ఫస్ట్ లాస్ట్ దానికి 2కి మినిమైజ్ చేసాం. 2కి మినిమైజ్ చేసిన తర్వాత ఫస్ట్ చాయిస్ ఎవరిని తీసుకుందాం అని చెప్పి ఒక్కళ్ళని తీసుకొచ్చి అంటే మనకు ప్రాబబిలిటీస్ తెలుస్తాయి కదా అతనే అయ్యి ఉండడానికి అని అతను తీసుకొచ్చి మాట్లాడుతూ అతను ఫస్ట్ మా వాళ్ళు కూడా ముందు ఒకసారి పిలిపించి మాట్లాడితే ఏం చెప్పడు. ఆ రోజు మాట్లాడుతూ నేను అంటాను, మీ బైక్కి మీ దగ్గర ఉందా అని అడుగుతాను. ఫస్ట్ అడిగితే అతను నా దగ్గరే ఉంది సార్ అది ఇది అని చెప్తాడు. ఓకే ఒకసారి ఇవ్వండి అని అంటే అది తీసిస్తాడు. అది ఏంటంటే ఫ్రెష్ కీ ఉంటుంది అన్నట్టు. దానికంటే మిగతా కీస్ అని ఓల్డ్ ఉంటే అదొకటి ఫ్రెష్ కీ ఉంటుంది అన్నట్టు. ఇది పాతదానిలాగా లేదు, ఇందులో అన్నీ పాత. ఇది లేదు సార్ ఎప్పటి నుంచి అదే వాడుతున్నా అంటాడు. సర్లే అబద్ధం ఎందుకు చెప్తావు, నీ పాతకి నేను ఇవ్వనా అని అడుగుతాను. అనగానే కాలు పట్టుకుంటాడు, సరెండర్ అయిపోయాడు. అంటే చూడండి, అంటే మనము ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నాడు, సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనడానికి 3 days ఎన్నో రకాలుగా మనం హార్డ్ వర్క్ చేసినా దొరకలేదు మనకు. అదే సీన్ ఆఫ్ అఫెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఒక చిన్న క్లూ తోటి కేసు డిటెక్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఎవరు సరెండర్ అయ్యాడా? అతనే సరెండర్ చేశాడు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ వీళ్ళ వైఫ్ తోటి వాడికి ఇల్లీగల్ ఇంటిమసీ ఉంటుంది. డిసీజ్డ్ వైఫ్ తోటి అది వాడు మనసులో గ్రడ్జ్ పెట్టుకుంటాడు. ఎలాగైనా వాడిని ఏదో చేయాలని ఎప్పటి నుంచో థింక్ చేస్తాడు. ఇంకా తట్టుకోలేకపోతాడు అన్నట్టు. చాలాసార్లు చెప్పి చూస్తాడు, బట్ దట్ ఫెలో మారకపోయేసరికి ఇంకా ఇది కాదు పరిష్కారం అని చెప్పి చంపేస్తాడు అన్నట్టు. ఈ కొబ్బరి బొండాలు చెక్కే కత్తులు ఉంటాయి కదా, దాంతో నరుకుతారు. లిటరల్లీ ఆ రోజు నిన్న అంటే ఇలా పట్టుకొని లేకపోతే ఇక్కడ మాత్రం వేలాడుతుంది బాది హెడ్.
అంతలా నరికారు అన్నట్టు ఒక్కడే అదే టీం ఒక టీమర్ ముగ్గురు మొత్తం వాళ్ళ బావమరుదులో ఇద్దరు ఇతను ఒకతను. అచ్చా డిసీజ్డ్ వీడు ఎక్యూజ్డ్ వైఫ్తో ఇల్లీగల్ ఇంటిమేట్. ఎస్ అది అంటే మీరు అందులో చెప్పాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు మనం రిపీట్గా చూస్తుంటే సీన్ ఆఫ్ రెఫరెన్స్లో అంత దొరుకుతుంది. అంటే అక్యూజ్డ్ అంటే అంటే మన పోలీస్లో ఒక ఓల్డ్ సామెత ఏంటంటే ప్రతి ముద్దాయి అంటే ఎవరైనా తప్పు చేసే వ్యక్తి ఏదో ఒకటి వదిలేసిపోతాడట తనకు తెలియకుండా పడేస్తారంటారు. అది అంటే నాకు ఆ విషయంలో నిజమైంది ఒకటి నేను చూసిన కేసులు. కానీ సాధారణ కొంతమంది ఆఫీసులు ఏమంటారంటే టైం పెరుగుతుంది కొద్ది క్లూస్ పోతుంటాయి. ఎస్ అది 100%. మనము అఫెన్స్ అనేది ఎంత తొందరగా దాని ఎంట పడితే అంత తొందరగా డిటెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ లూజ్ ద టైమ్ ఇట్ విల్ బికమ్ కాంప్లికేషన్. అది ఇంకా లాస్ట్కి అదేమంటారు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అచ్చా ఇక్కడ మీకు నర్సంపేటలో ఏమైనా దొరకలేదా? మటర్ ఫర్ కాదు కానీ వేరే మంచి మటర్ ఫర్ అంటే ఇక్కడ కొంచెం ఇవి ఉండేటి ఏంటి మన ఈ చిల్లర మావోయిస్ట్ కాకుండా అది ఏమంటారు మనకు జనశక్తి అని అలాంటి ఎన్డీ అంటారు డెమోక్రసీ న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఈ దళాలు ఉండేవి అన్నట్టు. ఆడు విక్రమ్ అని ఒకడు ఉంటే ఒకసారి వాడిని పట్టుకొచ్చాము, ఇంకోసారి ఏదో ఈ వెపన్స్ పట్టుకొని ఉన్నారంటే అక్కడ కొందరు డిఫరెంట్ టైప్ వెపన్స్ సీజ్ చేసాము, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కానీ అక్కడ క్రైమ్ నేచర్ ఏదండి నర్సంపేటలో? క్రైమ్ నేచర్ స్పెసిఫిక్ క్రైమ్ ఏమి ఉండదు అక్కడ. పెట్టి కేసులా అంటే ఒకప్పుడు గాంజా ఉండేది, మేము ఉన్నప్పుడు కూడా చాలా చిన్న మొత్తం గాంజా. రెండోది ఏంటంటే మెయిన్గా మేము టార్గెట్ చేసింది అక్కడ ఈ గుడుంబ విపరీతం అన్నట్టు. నర్సంపేట అనేది ఎక్కువ తాండాలు ఉంటాయి, ఈ నెక్కొండ ప్లస్ ఇక్కడ వచ్చేసి దుగ్గొండి మండలము ప్లేస్ అటు చెన్నరావుపేట అని ఉంటుంది, ఇటు ఖానాపూర్. అవన్నీ ఏంటంటే పాపం ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి అది గుడ్డా బేడా అనేది దే డోంట్ నో. సో మేము ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను మొదలుపెట్టింది అదే. లక్కీలీ నాకు ఎస్ఐస్ సిఐస్ కూడా బాగా సపోర్టివ్గా దొరికారు. అదే టైంలో మాకు అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడే రావడము, కేసీఆర్ గారు ఏం చేశారంటే నోనో దీన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, వీళ్ళకి మనము ఏదో ఒక సోర్స్ అదర్ చూపించాలని చెప్పడము. ఇక్కడ జిల్లా కలెక్టర్గా వాకటి కరుణా మేడం గారు ఉండే దాదాపు ఐ రిమెంబర్ ఈ రోజు కూడా 264 ఫ్యామిలీస్కి సమ్ అదర్ మీన్స్ చూపించి వీ హ్యావ్ కంప్లీట్ ట్రైడ్ టు ఎరాడికేట్. అంటే 100% ఎరాడికేషన్ చేసామని మేము చెప్పలేను, బట్ ఐ కెన్ సే 90-95% వీ హ్యావ్ డన్ ఇట్. బట్ చాలామంది బెల్లం అమ్మే వాళ్ళని అంటే ఎవరైతే దీనికి ముడి సరుకు అమ్మే వాళ్ళు ఉన్నారో అంటే క్రష్డ్ అని చెప్పొచ్చు రకంగా కేసెస్ పెట్టేసి ఇంకా అమ్మితే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఒకవేళ మీరు నిజంగా కిరాణా షాపులు అంటే కేజీ 2 కేజీలు తీసుకెళ్తారు, కానీ ఈ కేజీలు తీసుకెళ్ళేవాడు కిరాణా ఇంట్లో ఏం చేసుకుంటారు? సార్ మీ దగ్గరికి 490 కేసు వచ్చింది అనుకుంటే మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేస్తారు? అయిపోయింది. నో ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కలవడమే ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు విడిపోవడం అనేది లాస్ట్ రీసార్టే కావాలి, కానీ ఆ వైపు ఎప్పుడు ఆలోచించకూడదు. అందుకే ఎంతో ఆలోచించే పెద్దవాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ అని చెప్పి 3 సార్లు మీకు కౌన్సిలింగ్ 3 సార్లు ఎందుకంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైంలో వీళ్ళ ఆలోచనలు మారి కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు ఆ సిస్టమ్ బెటర్. మేము కూడా 100% కలపడానికి ఫస్ట్ ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ విడిపోతే దానివల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అవుతారు. అప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ పెళ్ళి అవ్వడం వేరు, విడిపోయిన తర్వాత పెళ్లి చేయడం అనేది ఆ తండ్రికి చాలా భారం. సంబంధాలు చూడడము కష్టమే, దొరికినా మళ్ళీ అది ఎంతవరకు నిలబడుతుందో కష్టమే. ఒకంటే అంటాం కదా మనం, ఒక మచ్చ పడితే చెరిపేసుకోవడం చాలా కష్టమని. ఇప్పుడు అందులో అబ్బాయి జీవితం అనేది సరే అబ్బాయికి ఉంటుంది, నేను కాదనను, బట్ అమ్మాయికి అది చాలా ఎక్కువ మన సమాజంలో. సో మనం ఎప్పుడూ కూడా 100% కాదు 200% కలపడానికి ట్రై చేయాలి ఫస్ట్. బట్ అనుకున్నప్పుడే ఇంకా ఆటోమేటిక్గా అమ్మాయికి న్యాయం చేస్తూనే ఆ వైపు వెళ్తాం. సార్ మీ దగ్గరికి ఈవ్టేజింగ్ కేసు వచ్చింది అనుకోండి, మీరు అన్నారు ఇందాక ఫస్ట్లో మనకి ఇన్స్టెంట్ జస్టిస్కి ఎక్కువగా పోలీసులకు వస్తారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్స్టెంట్ జస్టిస్ చేసే పరిస్థితులు లేవు. మీరు 506 509 పెట్టి లోన్ పంపాల్సిందే. కానీ విక్టిమ్కి నాకు అవసరం లేదు కేసు అంటుంది. అవును, మీరు ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు చెప్తాం కదా వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ఆ 2 కొట్టి పంపించాలంటది, నా వైపు తిరగకుండా చాలు సార్ అంటే. కానీ కొట్టే అధికారం ఇప్పుడు లేదు. అవును, కొట్టే అధికారం లేదు, కానీ అతన్ని పిలిచి చెప్తాం కదా. అతను ఒక్కని పిలిస్తే అతను మారాడు. తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తాం, ఒక్కదని కాదు అందరినీ పిలిచి. ఇప్పుడు మనం ఎప్పుడైనా
మనం చేసిన తప్పు మన వరకు తెలిస్తే మనం పెద్దగా ఫీల్ అవ్వం. ఎప్పుడైతే అమ్మా నాన్న అందరు అనుకో మీ వాడిలా చేశారంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీకు కూడా చెప్పాలండి, 2 దెబ్బలు కొడితే 2 రోజుల్లో మర్చిపోతాం మనం. కానీ తల్లిదండ్రుల ముందట మీరు ఎప్పుడైతే మాట్లాడతారో హీ టేక్స్ టు ద హార్ట్. రెండోది ఏంటంటే వీడు చేసే ఆ రోజు నుంచి తల్లిదండ్రులు అందరూ కూడా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. సో మనము డిటరెన్సే కాదు, డిటరెన్స్ అనేది కొట్టడం ద్వారా డిటరెన్స్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కానే కాదు. కొట్టకుండా కూడా మనం డిటరెన్స్ తేవచ్చు. మరి పెన్ను ఇచ్చింది ఎందుకు, చట్టం ఎందుకు రూపొందించారు? ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు కొట్టి డిటరెన్స్ తెచ్చారు. ఆయన ఎప్పుడు అనేది యూజ్ యువర్ పెన్ అండ్ లా అని చెప్పేది. అంటే అదే చెప్పాను, ఎవ్రీ వన్ ఈజ్ లెజెండ్ ఇన్ ఈజ్ దోర్ ఓన్ వే అన్నట్టు ప్రొఫెషనల్గా కూడా మనం చేయొచ్చు. ఈరోజు మనం టాప్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఎన్ఐఏ తీసుకోండి, ఇంకా ఏమైనా ఈడీ తీసుకోండి, ఎక్కడైనా కొడతారా వాళ్ళు? దే ప్యూర్లీ కంప్లీట్లీ లా బేస్ చేసుకొని పక్కాగా వెళ్తారు. కరెక్టే. ఆ టైప్ ఆఫ్ పబ్లిక్ ఉన్నప్పుడు మీరు అన్నట్లు ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మనం చేయొచ్చు. ఇక్కడ ఆ యాటిట్యూడ్ ఉన్న పబ్లిక్ తక్కువ కదండి. ఎడ్యుకేట్ చేయాలి. అదే ఇప్పుడు మనం ఏంటంటే ఓల్డెన్ సిస్టంలోనే పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎప్పుడు నేర్చుకుంటాం మనం? అదే నేర్పే బాధ్యత మీది. అవును, మందే 100%. ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లోడు తప్పు చేస్తున్నట్టే బాధ్యత ఎవరిది? తండ్రిది. మరి ఇక్కడ డిపార్ట్మెంట్ అంటే నథింగ్ బట్ ఒక తండ్రి పాత్ర. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తండ్రి పాత్ర. తప్పు చేసినప్పుడు ఎవరు వస్తున్నారు? పోలీస్ వస్తుంది. మరి పోలీస్ అంటే ఇప్పుడు మన ఇంట్లో తప్పు చేసినప్పుడు తండ్రి వస్తున్నప్పుడు ఇక్కడ సమాజంలో పోలీస్ వస్తుంది. పోలీస్ పాత్ర ఏంటంటే తండ్రి పాత్ర. తప్పు జరగకుండా చేయడానికి తండ్రి నానా రకాలు వాడతాడు. ఒకసారి బెదిరిస్తాడు, ఒకసారి బుదిరికిస్తాడు, అవసరమైతే ఒకసారి కొడతాడు. ఇప్పుడు పోలీసు కూడా అంతే. నువ్వు తప్పు చేయకుండా ఫస్ట్ ట్రై చేయాలి. ఏంటి? వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, ఇప్పుడు మనకి ఏంటి మీటింగ్ చెప్పినట్టు ఏమంటే పబ్లిక్ మీటింగ్ పెట్టమని చెప్తారు. ఎందుకు పెట్టమని చెప్తారు? మనం పోయి వాళ్ళకి ఎడ్యుకేట్ ఎప్పుడైతే నువ్వు ఎడ్యుకేట్ చేస్తావో ఆ ఎడ్యుకేషన్ ద్వారానే మనం అచీవ్ చేయగలం. మన సమాజం ఇంత అభివృద్ధి చెందింది ఎందుకు చెందింది? బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా వ్యవస్థ డెవలప్ అయినప్పుడే సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. అంటే అదే విద్యా వ్యవస్థ లేని రోజు ఈ సమాజం ఏం సమాజం? ఇది ఆటవిక వ్యవస్థ. మరి అలాంటప్పుడు మనం ఆటవిక వ్యవస్థ ద్వారా డెవలప్ అయ్యామా, విద్యా వ్యవస్థ ద్వారా డెవలప్ అయ్యామా? ఎడ్యుకేషన్ ఆటోమేటిక్ ఇది కూడా అంతే. ఈ రోజు కాకపోయినా మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ చేసుకుంటూ వెళ్తామో వన్ డే ఆటోమేటిక్గా ఎవ్రీ వన్ విల్ కమ్ టు నోటీస్ దట్. అవగాహన తీసుకురావడం అనేది అది ఫోర్మోస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఇప్పుడు నేను రంగనాథ్ సార్ కానివ్వండి, ఇప్పుడు నేను అనిల్ కుమార్ సార్ కూడా చేశారు. నేను అప్పుడు మామూలుగా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1-2 సార్లు మాట్లాడతాం కదా. మాట్లాడినప్పుడు సార్ ఎప్పుడు అదే అంటారు. అక్కడ అనిల్ సార్ కూడా అన్నారు 2 సార్లు నేను వెళ్ళినప్పుడు. మనం ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలంటారు సార్. నువ్వు వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు చాలామంది రూల్స్ తెలియవు, వెళ్ళిపోతూ ఉంటారు. దే డోంట్ నో. ఇటు పోతే పోవద్దు, అటు పోవద్దు, అసలు హెల్మెట్ ఎందుకు వాడాలో కూడా చాలామంది గ్రామీణ ప్రజలకు తెలియదు. కరెక్టే. ఇక్కడే కదా అంటే అతనికి తెలియదు. నువ్వు ఇక్కడే అంటే నువ్వు తీసినప్పుడే సైడ్ జరిగి పడిపోవచ్చు. సో నీ సేఫ్టీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉందని అతనికి అర్థమైన రోజు ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోకుండా బండే ముట్టుకోడు. సో ఇది కూడా అంతే. మీరు చట్టాల గురించి అవగాహన కల్పించి నీ జీవితం దీనివల్ల ఏ రకంగా నష్టపోతావు, నీ ఫ్యామిలీకి ఏ రకంగా రెప్యుటేషన్ దెబ్బతింటుంది మీరు గమనించవచ్చు. గతంలో కొన్ని ఫ్యామిలీస్ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా అంటే సిగ్గుగా భావించేవారు. ఈరోజు చూడండి ఎందుకు వచ్చింది అది అంటే బికాజ్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్, మారుతున్న సమాజం, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా అంటే అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కాన్సెప్ట్ దారి తప్పిందని అనుకోవచ్చా? దారి అంటే అది తప్పలేదని నేను అంటాను. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉద్దేశం ఏంటంటే బాధితుడికి ఫ్రెండ్లీగా ఉండమని. అక్కడ కరెక్ట్. మీరు బాస్ చెప్పింది బాధితుల పట్ల ఫ్రెండ్లీ తప్ప ఎక్కువ పట్ల కాదు అనేది ఉంది. కానీ మెసేజ్ మీ కింద వాళ్ళకి మాత్రం ఫ్రెండ్లీ అంటే అందరితో ఫ్రెండ్లీగా అనుకునే మెసేజ్ పోయింది కదా? లేదు, అది ఎక్కడా పోలేదు. ఇప్పుడు మీరు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొన్న మనకు గణేష్ నిమజ్జనం అయింది. ఆ రోజు పబ్లిక్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. ఏది మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మన పోలీస్ అతను ఫ్రెండ్లీగా ఉండి అక్కడ డ్యాన్స్ అదంతా చేస్తుంటే మరి పబ్లిక్ ఎక్కడ నెగిటివ్ తీసుకోలేదు. దే ఫీల్ వెరీ హ్యాపీ. పోలీసు కూడా చాలా ఫ్రెండ్లీగా మొత్తం. కొందరు ఏదో దాన్ని తప్పుదో పట్టించారు కానీ ఎక్కడా కూడా తెలంగాణ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందో దట్ ఈస్ 100% సక్సెస్. నేను ఈరోజు ఎందుకంటే ఈ సమాజం, ఈ వ్యవస్థ ఒకప్పుడు డిఫరెంట్ వ్యవస్థగా ఉండేది. ఒకప్పుడు ఏంటంటే స్టేషన్ రావడానికే భయపడ్డ వ్యవస్థలో ఈరోజు ఇంత ఫ్రీగా ఉండగలిగిందంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్పే. ఫ్రెండ్లీ పోలీస్ అనే సింగిల్ కాన్సెప్ట్ తోటి ఇంత అప్రోచ్, ఇంతమంది ఫ్రీగా రావడం. ఈరోజు షీ టీమ్సే తీసుకోండి,
అమ్మాయిలు డైరెక్ట్ కంప్లైంట్ చేయగలుగుతున్నారంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనం రీచ్ అవ్వడం వల్లే కదా. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్లో లాఠీ పక్కన పెట్టడం, లాఠీ మర్చిపోయి ఉండడం, అంటే పోలీస్ అంటే బేసిక్గా లాఠీ, బెల్ట్, తుపాకీ, హ్యాట్, యూనిఫామ్. అసలు మీ చేతిలో లాఠీలే ఫ్రెండ్లీ పోలీసింగ్ పట్టుకోదన్నప్పుడు ప్రజల్లోకి ఏం మెసేజ్ పోతుంది? లాఠీ ఇప్పుడు లాఠీ పట్టుకోకపోవడం అనేది ఏం లేదు. సందర్భం వచ్చినప్పుడు లాఠీ పడతాం, అన్నీ ఉంటాయి. అది సమయం సందర్భం బట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన సందర్భాల్లో అది కూడా జరిగింది. ఎక్కడ వదిలేస్తారు, ఎక్కడ వదలలేదే మీరు చూడొచ్చు. అది కూడా ఎక్కడ ఎలా ఉండాలా అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, ప్రజలందరూ పోలీస్కి అప్రోచ్ అవ్వాలి, ఇది ఒక డిఫరెంట్ అయిన వ్యవస్థ నుంచి మనం వచ్చాము, అందుకని చెప్పి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు, అందులో సక్సెస్ అయ్యారు. అలా అని చెప్పి మీరు ఏదో ఏర్పడతా చేస్తాం మేము ఊరుకు అట్లా ఉండదు. నో, దేర్ ఈస్ లాఠీ ఉంది, ఇప్పటికీ యూనిఫామ్లో అన్నీ ఉన్నాయి, ఏది పోలేదు ఇంకా. అంటే జరగాల్సింది జరుగుతుంటుంది, కరెక్ట్గా ఉన్నవాడి పట్ల ఫ్రెండ్లీగా ఉంటారు. 100% బాధితుడికి ఫ్రెండ్లీ ఉండమనే కాన్సెప్ట్ అది 100% ఉంటుంది. అంటే లా బ్రేకర్స్కి మాత్రమే అంతే. ఇప్పుడు మాబ్ ఉంది, డిస్పర్స్ చేయాలి, వాడు మాబు అన్కంట్రోల్ మాబ్ ఉంది, ఆటోమేటిక్గా వి యూజ్ దట్. సార్ నర్సంపేట తర్వాత ఇక్కడికి వచ్చారండి. నర్సంపేట తర్వాత ఇక్కడికి ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా వచ్చాను. ఎక్కువ కాలం వెళ్ళాను. ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాను. సార్ ఇక్కడ పబ్లిక్లో ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా? ఎక్కడ ఇక్కడ అంటే అంతగా లేదు, బట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. తెలియదు చాలా మంది, అంటే రూరల్ ఏరియా. వరంగల్ ఈజ్ మోస్ట్లీ రూరల్ ఏరియా. వరంగలే కదండి, హైదరాబాద్ కూడా లేదు కదండి ట్రాఫిక్ సెన్స్. అదే ఇప్పుడు ట్రాఫిక్ సెన్సు మెయిన్గా మనకు ఉండాలి ఫస్ట్. అది ఎవరో అంటే మేము చెప్తున్నాం, నేను చూశాను. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణతోటి లైవ్గా నా దగ్గర జరిగింది నేను చెప్తాను. నేను నర్సంపేటలో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర 260 కానిస్టేబుల్స్ ఉండేది, 62 అందరికీ విత్ ఎస్ఐస్, ఇంకొక 7-8 మంది ఎస్ఐస్, ఇంకో 3 CIs అందరు ఉండేది. అప్పుడు ఏమైంది, నేను ఏం చేశానంటే ఒక NGO వాళ్ళని అడిగేసి అందరికి హెల్మెట్స్ ఇప్పించాము. ఏంటంటే నైట్ టైం వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అని. ఇప్పుడు ఇప్పించిన తర్వాత హార్డ్లీ ఐ థింక్ 15 or 20 days ఒక కానిస్టేబుల్ చనిపోతాడు. ఎలా బైక్ నడుపుకుంటూ వచ్చి టర్నింగ్ వేసి స్కిడ్ అయిపడి చనిపోతాడు. చిన్న గాయం లేదు ఒంటిపైన, జస్ట్ ఇక్కడ ఇంజూరీ అయింది, పడిపోయాను అంతే. అట్లా అక్కడ అతను స్టేషన్లో ఏం చెప్పి వస్తాడు, ఇక్కడికే వెళ్తున్నాను అంటాడు. పోయి మేము స్పాట్కి పోయి చూశాను, వెనకాల అది ఉంటుంది కదా స్టీల్ది, దానికి హెల్మెట్ తగిలిసేది. ఆ హెల్మెట్ ఉంటే ఆయనకి అసలు ఏమీ కాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కామన్గా మావాడు కదా, వాళ్ళు నేనేం చేస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ దహన సంస్కారాలకు వెళ్తాను. వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ, సార్ మీరు ఇచ్చారు సార్ కనీసం పెట్టుకొని ఉన్నా అంటే నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా మా అల్లుడు బైక్ నుంచి పడిపోయి చనిపోయింది. అంటే ట్రాఫిక్ సెన్స్ అనేది ఇప్పుడు పోలీస్ ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఇంతగా ప్రెషర్ చేస్తుందంటే మీ సేఫ్టీ గురించే. దాంట్లో ఎవరు సేఫ్టీ ఇన్వాల్వ్ అయ్యి లేదు. వాట్ దే గెయిన్? ఇప్పుడు పోలీస్ ఏమొస్తుంది? దే కుడ్ నాట్ గెయిన్ ఎనీథింగ్. గవర్నమెంట్కి ఏమొస్తుంది? అర్థం చేసుకోవట్లేదు కదండి. అది ఎప్పుడు అర్థమైంది అంటే నీకు అయిన రోజే అర్థమైంది. కానీ ఇలా ఈ మధ్యకాలంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువగా చనిపోతుంది వన్ ఆఫ్ ద యాక్సిడెంట్స్. సార్ మీరు అన్నారు హెల్మెట్ రాంగ్ రూట్లో వచ్చి గుద్దుతాడండి, వాడు మరీ దారుణం కదా. అదే అంటే మనకు ఆలోచన లేదు. అంటే ఎలా అంటే ఇక్కడికే అంటే రాంగ్ రూట్లో వెళ్తారు. కానీ దాని ఇప్పుడు ఏంది, నువ్వు పోయేదంతా ఒక 10 rupees పెట్రోల్, బట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు జరగరాని దేవుని రాంగ్ రూట్లో వెళ్తావు, జరగరాని దేవుని జరిగింది. నిన్ను నమ్ముకొని అమ్మ నాన్న ఉంటారు, నిన్ను నమ్ముకొని నీ భార్య ఉంటుంది, నీకు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఎంత గట్టిగా 10 రూపాయలు 20 రూపాయలు పెట్రోల్ పోద్దనో, లేకపోతే హెల్మెట్ పెట్టుకుని ఉక్కపోద్దనో, లేకపోతే పెట్టుకోవడం ఎందుకనో, నీకున్న సిల్లీ రీజన్స్ వల్ల నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పైన పడుతుంది. అంటే ఆయన రాంగ్ రూట్లో వస్తే నష్టం జరిగితే ఓకే, పార్టీ కూడా అది కూడా జరుగుతుంది. అవి కూడా ఈ మధ్యన చాలా ఏం సంబంధం లేదు, అన్ని గుద్దుతాడు. అవును, అలాంటివి కూడా జరుగుతున్నాయి. అది ఇంకా దారుణం. అందుకే ఇప్పుడు ఎవరైనా మన ఫ్యామిలీకైనా ఎదుటివారి ఫ్యామిలీకైనా నష్టం జరగద్దు, అందరూ బాగుండాలని రూపొందించింది ఈ రూల్స్. సీట్ బెల్ట్ పెట్టుకోమని కానీ, హెల్మెట్ పెట్టుకోమని కానీ, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వమని కానీ, ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే అందరి సేఫ్టీ గురించే. సో మనందరూ కూడా ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వని రోజు నష్టం కూడా మనకు జరిగిన రోజు అర్థమైంది వాట్ వీ డిడ్ మిస్టేక్, హౌ అంటే దాని పర్యవసానం ఎంత డేంజరస్గా ఉంటుందని మనకు అర్థమైంది. కానీ అప్పుడులోగా జరగాల్సిన నష్టం జరుగుతుంది. అంటే అందుకే కదా
ఒక్కో సందర్భంలో కొంచెం డిటరెంట్గానే బిహేవ్ చేస్తాం మేము కూడా. కానీ గతంలో వెహికల్ రాంగ్ రూట్లో వచ్చినా హెల్మెట్ లేకపోయినా డిటైన్ చేయడం వల్ల ఒక భయం ఉండేదండి. ఇప్పుడు మీరంతా వాళ్ళు సెల్ఫీలు తీసిన ఫోటో తీసి పంపించడంతో వాళ్ళు కూడా రిలాక్స్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా. లేదు లేదు, ఇప్పుడు మేము సెల్ఫీలు తీస్తాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు ఒకతను వెళ్తున్నాడు, ఫాస్ట్గా వెళ్తున్నాడు అనుకో ఒక మాట, అప్పుడు మేము తీస్తున్నాం. మామూలుగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆపుతాం, అలా వదిలిపెట్టేది ఏమి ఉండదు. ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఏమైందంటే మేమేమన్నా చేసి లాంటివి చేస్తే అతనికి ఏదైనా జరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కరెక్టే, అక్కడ చేయకపోయినా కనీసం పోలీస్ 100% లేదు, మీరు 100% వెహికల్స్ ఇప్పుడు మీరు ఇప్పటికీ చూడొచ్చు. మేము ఛాలెంజ్ ఒక 3 చెక్ చేస్తాం, చెక్ చేసినప్పుడు ఏమంటే పట్టుకుంటాం. అట్లాంటి ఏదన్నా కూడా వెహికల్స్ సీజ్ చేస్తాం, కోర్టుకు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత కూడా పంపించడం అట్లాంటివి ఉంటాయి. సార్ ఇప్పుడు కొంతమంది ఫారెన్ వెళ్తారు, అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. వాడు ఇండియా రాగానే దాన్ని వైలేట్ చేస్తారు. అంటే మన సిస్టమ్ మీద ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అనే నమ్మకం వాడికి. నమ్మకం అని కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి. ఏంటంటే నెగ్లిజెన్స్. అక్కడైతే జైలుకి వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళలేమన్నా. అదే చట్టాన్ని, ఇప్పుడు ఎవరైనా చట్టాన్ని బట్టి యాక్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు మన దగ్గర చట్టం ఎలా ఉంటే మనం యాక్ట్ చేస్తాం, అక్కడ చట్టాన్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు. అక్కడ మనకంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, అందుకని చెప్పి అలా ఉన్నాడేమో నా ఒపీనియన్. సాధారణంగా చాలామంది సీనియర్ ఆఫీసర్లు ఏం చెప్తుంటారంటే, చిన్న పావైనా పెద్ద కర్రతో కొడితే, అంటే ట్రాఫిక్ వైలేట్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడే చిన్న రౌడీజం చేస్తున్నప్పుడే టైట్ చేస్తే వాడు పెద్ద అయిన తర్వాత కరెక్ట్గా గుడ్ సిటిజన్ అవుతాడని అంటుంటారు. మీరు ఒప్పుకుంటారు? 100%. మీరు ఇప్పుడు పిల్లల్ని చూడొచ్చు. ఇప్పుడు మీకు బాబు ఉంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఇంట్లో బాబు ఉంటే మీరు అడగండి, ఆయన రెడ్ సిగ్నల్ ఆపండి అంటాడు. ఇప్పుడు మా బాబే ఉన్నాడు నాతో పాటు ఉన్నప్పుడు, ఆపండి అని చెప్తాడు తను. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో ట్రాఫిక్ అనేది ఒక ఎడ్యుకేషన్లో భాగం చేశాడు పిల్లలందరికీ. మీ బాబు ఆపొచ్చు, నా బాబు ఆపొచ్చు, కానీ ఇప్పుడు బాబులే రాంగ్ రోడ్లో తీసుకెళ్ళి పిల్లలు స్కూల్ దగ్గర దింపుతున్నారు. అదే అంటే ఆ సెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఒక చిన్న పిల్లోడు, నీకు పుట్టిన 3-4 సంవత్సరాల పిల్లవానికి ఉన్న తెలివి మనకు లేదంటే మన గురించి మనం ఏమనుకోవాలి? సిగ్గుపడాలి. సో మనం నేర్చుకోవాలి, కనీసం వాళ్ళని చూసినా మనం నేర్చుకోవాలి, వాళ్ళ కోసమైనా నేర్చుకోవాలి. అంటే మీరు మీ టార్గెట్ అంతా చిన్నపిల్లలే? 100%. దే ఆర్ రేపటి సిటిజన్స్. చిన్నపిల్లలని కాదు, మన ఉద్దేశం ఏంటి, మనం అందరికీ కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ ఏజ్ ఏం లేదు. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ పెడతాం, అక్కడ అంతా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్తాం, చిన్నపిల్లలు, అందరిని ఎడ్యుకేట్ చేస్తాం. కాకపోతే వీళ్ళని ఎక్కువ ఎడ్యుకేషన్ చేయాలి. ఎందుకంటే రేపటి సిటిజన్స్ వీళ్ళు, భవిష్యత్తు వీళ్ళకి చెప్తాం, వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ వీళ్ళ మైండ్లో స్టిక్ అవుతుంది, చిన్నపిల్లల మైండ్లో కాబట్టి తొందరగా స్టిక్ అవుతుంది. ఏ పొల్యూషన్ ఉండదు వాళ్ళ లోపల. మనం ఏంటంటే చిన్నదాన్ని కూడా చాలా ఎక్కువ ఊహించుకొని పరిగెడతా ఉంటాం అంతే. ఓకే సార్, తర్వాత ఖమ్మం వచ్చారా? ఖమ్మం ఎలక్షన్ టైంలో వెళ్ళాను నేను అడిషనల్ ఎస్పీగా. అప్పుడు ఎలక్షన్స్ మొత్తం సిపి గారు మేము ఇద్దరం చూసుకోవడం జరిగింది. తఫ్సీర్ ఇక్బాల్ అని చాలా మంచి ఆయన కూడా. ఆయన మురళి యూటే అంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి సారు. ఎప్పుడు కూడా సార్ విభజించేది, ఆ 2 నువ్వు చూడు, ఈ 2 నేను చూస్తా, అలా అంటే అందరికి ఎవరి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. నేను ఎప్పుడు సత్తుపల్లి వైపు లేదా వైరా చూడడం అనేది సార్ ఎప్పుడు ఇటు రూరల్ అండ్ టౌన్ అటు కూడా వచ్చేవాళ్ళు. అంటే ఒక ఆఫీసర్ అటు ఉంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒకళ్ళు ఉంటారు కదా అక్కడ అని ఆ రకంగా ఉంచేస్తారు. ఓకే, తర్వాత అండి ఖమ్మం తర్వాత ఎస్పీ లీగల్ చీఫ్ ఆఫీస్లో చేశాను. ఎస్బీ. ఓకే, అంటే ప్రమోషన్ వచ్చింది తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 2 years ఉన్నాను. అక్కడ నుంచి రీసెంట్గా ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాను. మేడం ఇద్దరికి ఎక్కడ కలిసి పనిచేయాలి? లేదు, అసలు ఎప్పుడు కలిసే పని చేసాం మేము. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మేము విడిపోయలేము. అంటే ఈ గవర్నమెంట్ మాకు ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అది కలిసి పనిచేశారు. ఇప్పుడు నేను ఇక్కడ మేమిద్దరం కలిసే పని చేసాము. నేను 14లో ఇక్కడికి వచ్చాను, మా వైఫ్ 15లో ఇక్కడికి వచ్చేసింది. ఏసీపీ క్రైమ్స్ చేశారు తను ఇక్కడ. ఇక్కడ నుంచి నేను ఖమ్మం వెళ్ళాను, తను నా వెనకాల ఖమ్మం వచ్చింది. ఖమ్మంలో నేను మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాను. తను అక్కడి నుంచి హైదరాబాద్, మాకు అక్కడ ఫ్యామిలీ పెట్టడం ఇష్టం లేదు, అందుకే మేము అక్కడ అడగలేదు. ఏమన్నామంటే మాకు వరంగల్ ఇవ్వండి అని చెప్పాను. ఇక్కడ నుంచి నాకు అప్ అండ్ డౌన్ కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి, రైల్వే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. సో వీలు దొరికినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి మేము వరంగల్ పీటీసీ అడిగాం. సో ఎప్పుడు కూడా మాకు ఈ గవర్నమెంట్ మేము ఎక్కడ అడిగామో అక్కడ చాలా వరకు అంటే అడ్జస్ట్ అయినంత మేరకు మాకు అడ్జస్ట్ చేశారు. ఎప్పుడు విడిపోయి ఉండే పరిస్థితి మాకు రాలేదు. ఇప్పుడు మీరు వరంగల్ డీసీపీ మేడం ఇక్కడే పక్కన మామూలు పీటీసీ అంటే మరి ఇంత కన్సర్న్ ఎవరు ఇస్తారు మనకు?
మా ఆఫీసర్స్ కూడా అంజనీ కుమార్ సార్ కానివ్వండి, అనిల్ కుమార్ సార్, దే హెల్ప్ డే లాట్. అంజనీ కుమార్ గతంలో కూడా అంటే ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు కూడా సార్ హెల్ప్ చేశాడు, మొన్న అనిల్ కుమార్ సార్ హెల్ప్ చేశాడు, సజ్జనార్ సార్ హెల్ప్ చేశారు. ఆఫీసర్స్ దే ఆర్ వెరీ గుడ్. అంటే అంటే ఐ థింక్ అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలని చెప్పి మనకు జీవో ఇచ్చి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మా దగ్గర 100% ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, మా ఇద్దరికి ఉంది ఆ క్రెడిట్. మా మేము కలిసి ఇక్కడికి వచ్చారు. ఓకే, మీకు ఐపీఎస్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటంటే, ఎందుకంటే మీరు చాయిస్గా వచ్చారు. అంటే నేను చాయిస్గా వచ్చాను, బట్ నాకేం ఫీలింగ్ పెద్దగా ఏం లేదు. అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా. అంటే నాకు ఇది గోల్ కాదు, అంటే ఒకటే నా గోల్, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు అంటే మనకు ఉన్న అంటే ప్రతి వ్యక్తికి ఒక ఇన్సిడెంట్లో 100% ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకోను. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం చేసిన ఇన్వెస్టిగేషన్ మేరకు న్యాయం చేయగలిగితే, ఏ రోజైతే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక బాధితుడు డైరెక్ట్ మన దగ్గర రావడమే చాలా తక్కువ. వచ్చిండు అంటే అతని బాధ ఎంతో ఉంటేనే ఇక్కడ దాకా వస్తాడు. జెన్యూన్ బాధితుడు ఎవరైతున్నారో అతనికి మనం న్యాయం చేయగలిగి అతను హ్యాపీ ఫీల్ అయిన రోజు, దట్ ఈజ్ అవర్ రియల్ గోల్. అంతే. ఈ ఐపీఎస్ ఏముందంటే ఇలా ఐపీఎస్ వచ్చిన తర్వాత మనకు ఉద్యోగం ఏం మారలే కదా. ఈరోజు అదే ఉద్యోగం ఉంది, రేపు అదే ఉద్యోగం ఉంటుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఐపీఎస్ మన వెంబటే ఉండదు కదా. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఏమంటారు ప్రమోషన్స్ వచ్చినాయి, అదొక ప్రమోషన్ అంతే. ఓకే సార్, ఇప్పుడు మనం సైబర్ క్రైమ్ గురించి చూద్దాం. సైబర్ క్రైమ్లో బారిన పడకుండా పబ్లిక్ మీరు ఇచ్చే మెసేజ్? సైబర్ క్రైమ్ ఒకటేనండి, అంటే కామన్గా అంటే అందరూ చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తున్నా, మీ ఆశే మా పెట్టుబడి. మీ అత్యాసే అత్యాస అని కూడా చెప్పచ్చు. ఆశ కదా, అత్యాసే. సో ముందు ఎవ్వరు ఏది మనకు ఊరికే ఇవ్వరు, జనాలు ఫస్ట్ అది ఆలోచించాలి. ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ఉంది, దీని కాస్ట్ 70,000 అనుకుంటే నేను మీకు 20,000కి ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటాం మనం? అది ఆ థింకింగ్ జనాలకు ఉండాలి ఫస్ట్. అలా ఉండకుండా నువ్వు ఎప్పుడైతే గ్రీడీ అవుతావో ఆటోమేటిక్గా ఇంకా పడిపోయినట్టే. ఏదో కొన్ని సందర్భాలు వేరు. ఎలా అంటే ఇప్పుడు అంటే మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నాము, అది చాలా రేర్ కేసెస్. కానీ ఇప్పుడు మేజర్గా అంటే మేజర్ సైబర్ క్రైమ్ మనం చూస్తుంది మటుకు ఇలాంటివే, గ్రీడీ వల్ల అయినా మేజర్గా ఉన్నాయి. సో ముందు మనకు ఎవరైనా ఆశ చూపిస్తున్నప్పుడు మటుకు 1-2 సార్లు మనం ఆలోచించాలి. ఊరికి ఏదో చెప్పడం, వాళ్ళు అడిగిందల్లా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం, లేకపోతే నేను ఇది ఇస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు OLXలో కూడా ఒక మంచి ఫోన్ పెడతాడు, యాపిల్ 14 సిరీస్ 10,000 అని పెడతాడు. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఇనిషియల్ ఒక 5,000 వేసేస్తారు వీళ్ళు, ఆ తర్వాత వాడు ఫోన్ పనిచేయదు ఇంకా అది. సో ఎప్పుడు గ్రీడీగా ఉండొద్దు. రెండోది ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయండి. ఫోన్ నంబర్స్ అంటే ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్స్ ఎస్పెషల్లీ. లేదంటే ఇప్పుడు ఓటీపీస్ అడుగుతారు. మీరు ఓటీపీ అనేది ఎవ్వరు మీకు అడగరు అసలు, ఎక్సెప్ట్ ఎవరు మీ అమెజాన్ డెలివరీ వాళ్ళు ఎక్కడ ఉండి అడుగుతాడు? మీ గేట్ దగ్గర ఉండి అడుగుతాడు. సో నీకు తెలుసు కదా అమెజాన్ ఓటీపీ లేకపోతే బ్యాంక్ ఓటీపీ, నీకు తెలియదా? సో ఈ ఓటీపీస్ చెప్పేటప్పుడు ఎప్పుడు ఫోన్లో ఓటీపీస్ చెప్పదు. ఫస్ట్ థింగ్, ఏ బ్యాంకు మీకు కాల్ చేయదని బ్యాంకు వాళ్ళు కూడా మెసేజ్ పెడుతారు ఈ మధ్యన. సో అదేనా మనం చూసుకోవాలి కదా. ప్లస్ ఎప్పుడు గ్రీడీగా ఉండద్దు. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయగలం. 100. కానీ నేరస్తుడు అందరూ కూడా చదువు రానోడు ఉంటాడు. అవును మరి, అదే కదా. మోసపోయిన అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇది అందుకే అక్కడే ఇప్పుడు ఈ మోసపోయిన బ్యాచ్ అంతా మీరు చూడండి, ఏదో ఒక్క సందర్భంలో ఆశపడ్డ బ్యాచే ఉంటుంది అది. మీరు చూడండి 90 ఇంకెక్కువే, 90 కంటే ఎక్కువ కూడా అంటే హ్యూజ్ అమౌంట్స్ పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇదే ఏది సంథింగ్ గ్రీడీ. అక్కడ చేసేవాడు చాలా ఇన్నోసెంట్ కదా, చదువు రాని అని మెచ్చుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఒక చదువు రాని వాడు ఒక చదువు వచ్చిన వాడిని ఒక చిన్న ఆశ చూపించి నేను మోసం చేస్తున్నా, నువ్వు చదువుకున్నా నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో మిగిలిపోయింది అన్నట్టు. నువ్వు సమాజాన్ని నేర్చుకోవాలి ఫస్ట్. అది నేర్చుకోకుండా చదువు నేర్చుకుంటే చదువుకున్నాం మనం, మనకు తెలుసు కదా ఇది రాదు, ఆ వాల్యూలో ఇది రాదని నీకు తెలిసి నువ్వు పడిపోతున్నావు. నువ్వు పడతావని ఒక అమాయకుడు, అంటే ఏమి చదువుకున్నాడు తెలుసు అంటే మరి ఎవడు తెలివైనడు ఇక్కడ. సార్ మీరు సర్వీస్లో ఎక్కువ 174 తీసుకోండి, అంటే అనుమానాస్పద మృతి,
డిఫరెంట్ రకరకాల కారణాలు అవ్వచ్చు. భర్త తిట్టాడనో, లేదా భార్య తిట్టాడనో, భార్య తిట్టిందనో, లేదా భర్తే కొడుతున్నాడనో, లేదా ఇంకా అత్తింటి వేధింపులనో, లేదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను, ఉద్యోగం కారణం ఏదైనా ఆత్మహత్య అనేది దానికి సొల్యూషన్. నాకు కెరీర్లో కూడా నేను చాలా చోట్ల ఇది చూశాను. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం నర్సంపేట తీసుకుంటే చాలా చిన్న చిన్న రీజన్స్కి లైఫ్ని ఏం చేసుకున్నారు. ఎప్పుడు కూడా అంటే అది ఎలా అంటే ఈ మధ్యన మనం కొన్ని చూడవచ్చు. స్టూడెంట్స్ ఫెయిల్ అయినామని చెప్పి సడన్గా తాగేస్తారు. రీకౌంటింగ్ తర్వాత పెట్టినప్పుడు పాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయ్యో, అంటే చెప్తున్నాను. ఇంకోటి ఏంది, అప్పులైనాయి అని చెప్పి తాగేస్తూ ఉంటారు. మరి నువ్వు తాగుతున్నావు. ఇప్పుడు సపోజ్ ఒక రైతే ఉన్నారు, దేశం మొత్తాన్ని నువ్వు అన్నం పెడుతున్నావు, ఏదో అప్పు అయిందని చెప్పి నువ్వు తాగుతున్నావు. తాగితే సమస్య సాల్వ్ అయిందా? నువ్వు అప్పు అయిందని నువ్వు చనిపోయినావు, మరి నువ్వు చనిపోయిన తర్వాత అప్పు పోయిందా? పోదు, వాళ్ళ పిల్లలకి పట్టుకుంటారు. మరి యాక్చువల్ సిచ్యువేషన్ ఏమైందంటే, నువ్వు ఉంటే కనీసం ఏదో చేసి అప్పును తీర్చడానికి ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకు ఉంటుంది. నువ్వు చేస్తావు కూడా, వీళ్ళ కోసమే నువ్వు చేస్తావు. ఒక్కసారి అన్ని రోజులు ఈయన ఫ్యామిలీని నడుపుకుంటూ వస్తాడు. సడన్గా పాపం మా తల్లికి ఏం తెలియదు. ఒకవేళ వెళ్ళాను కూడా షీ నోస్ ఎవ్రీథింగ్ సంథింగ్. ఏమీ తెలియని వాళ్ళే చాలామంది ఉంటారు. ఇప్పుడు ఊర్లలో ఈ వ్యవసాయ కుటుంబాల్లో భర్తతో పాటు వెళ్ళేసి ఆయనకి హెల్ప్ చేయడం అంతవరకే ఉంటుంది. వీళ్ళు సడన్గా ఫ్యామిలీ మీద పడేసరికి అసలు ఏమీ అర్థం కదా తల్లికి. అప్పుడు పిల్లలు ఉంటారు. ఏం అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కనీసం ఈయన ఉన్నప్పుడు పెనం మీద అన్న సిచ్యువేషన్ అని ఉంటుంది. వీళ్ళ ఏదైనా చేసుకోవడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయిపోతుంది. ఒక్కసారి ఎవరు చూడరు. న్యాచురల్గా అందరూ చూడని రూల్ ఎక్కడ ఉంది? ఇప్పుడున్న సమాజం మీకు తెలుసు, బంధాలనేవి రోజు రోజుకు మీగర్ అవుతున్నాయి. సో ఎవరు చూసేవాళ్ళు ఉండరు, పిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాదు. ఇటు దీనికి తోడు నువ్వు వెళ్ళిపోతావు, వీళ్ళు అప్పులందరూ ఆమెకు స్టార్ట్ చేస్తారు. సో ఏ దానికైనా సమస్య ఉన్నప్పుడు సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ సమస్య శాశ్వతం కాదు. మనం ఉన్నప్పుడు సమస్య, ఇప్పుడు మన పుట్టుక నుంచి సమస్యలు లేవు, సమస్యలు మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. కరెక్ట్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దాన్ని మనం వెతకాలి. అంతేగాని ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లనో 10th లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో కూడా చనిపోతున్నారు. ఏంటి? ప్రెషర్. నువ్వు పాస్ అవ్వలేదనో లేదా చదవలేకపోతున్నానో సంథింగ్ రీజన్. కమ్ టెల్ టు యువర్ ఫాదర్, మదర్, మీ పేరెంట్స్కి చెప్పండి, లేదంటే మీ అక్కలో, తమ్ముడో, అన్ననో ఎవరో ఉంటే వాళ్ళకి చెప్పండి. చెప్పి మీ ప్రెషర్ని డిటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చదవలేనంటే నేను బలవంతంగా చదివించే వాళ్ళు ఎవరు ఉండరు మీ ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఇంపార్టెంట్ కానీ నీ చదువు కాదు వాళ్ళకి. నువ్వు అది కన్వే చేయాలి ఫస్ట్ తల్లిదండ్రులకి. అంతేగాని ఫెయిల్ అయితే ఏమైంది? నేను ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయిపోయిందని చెప్పి నేను అప్పుడు ఏమైనా చేసుకున్నానా? నేను రియల్గా చెప్తున్నాను, ఐ ఫెయిల్ ఇన్ మై ఇంటర్మీడియట్. అలా అని చెప్పి నేనేం చేసుకోలేదు. అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫెయిల్ అనేది ఆల్వేస్ సక్సెస్ ఉండదు. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. ఇప్పుడు సివిల్ సర్వీస్ రాసే వాళ్ళు ఉంటారు, 2 అటెంప్ట్లు ఇస్తారు, 3 అటెంప్ట్లు ఇస్తారు, 4 అటెంప్ట్లు, 5 అటెంప్ట్లు. చాలా ఈవెన్ నాకు తెలిసిన ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నారు 7th అటెంప్ట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మురళి అని ఉన్నారు, మాతో పాటు ట్రైనింగ్ చేశారు. ఆయన తమిళనాడు IPS సార్. లాస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యారు. అలా అని చెప్పి వదిలేదు తన అటెంప్ట్ని. సిబిఐలో లాస్ట్ వదిలేసారా ఏంటి? లేదు. మరి ఎంత కష్టపడ్డాడు సార్? 7 years, 7th టైం. ఎవ్రీ టైం ఎంతో ఋషిలాగా కష్టపడి, అంటే ఒక ఋషి ఎలా అయితే ఒకే లక్ష్యం కోసం కష్టపడతాడో అలా ఎవ్రీ ఇయర్ కష్టపడడం రాకపోవడం. మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా గోల్ అంటే తన లక్ష్యాన్ని అయితే తను వదిలిపెట్టలే కదా. సో మనం కూడా అంతే. ఒకసారి ఫెయిల్ అంటే మాత్రం జీవితం ఏమి ఆగిపోదు. సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా డోంట్ టేక్ టు హార్ట్. మీ తల్లిదండ్రులకి మీరే ముఖ్యం. మీ చదువు, మీ కెరీర్ అనేది వాళ్ళకి సెకండ్. కెరీర్ ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పుడు ఒకళ్ళు ఇంజనీరింగ్లో అద్భుతంగా ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఐటీలో అద్భుతంగా ఉండొచ్చు. ఈ 2 కాకపోతే ఇంకొక రంగంలో నువ్వు అద్భుతంగా ఉండొచ్చు. బతకడానికి చాలా ఉంటాయి. బతకడానికి సామెత ఉంది కదా, 1000 దారులు అన్నట్టు. అలా నువ్వు ఆలోచించాలి. కానీ ఆత్మహత్య పరిష్కారం అనేది ఏ రోజుకు కాదు. అది తీరని గర్భశోకాన్ని మిగిల్చడం ఆ తల్లిదండ్రులకు. కానీ కొంతమంది ప్రేమ విఫలమే చేసుకుంటారు. వాళ్ళకి అది ప్రేమ ఎప్పుడు మొదలైంది? మధ్యలో మొదలైంది. సో దానికి ఇప్పుడు విఫలమైంది అని నువ్వు సక్సెస్ అని అదే చెప్తున్నాను. ప్రతిదీ సక్సెస్ అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు
ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. సడన్గా అమ్మాయి అమ్మాయి లేదు అబ్బాయి ఏదో రీజన్ వల్ల జరిగారు అంటే వాళ్ళకి ప్రేమ లేక వదిలేసిపోయినని కాదు, అక్కడ సిచ్యువేషన్స్ మే నాట్ పర్మిట్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంకా వేరే రీజన్స్ కావచ్చు. అలాంటప్పుడు నువ్వు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు మనం చూస్తాం, సినిమానే కావచ్చు, కానీ అక్కడ ఉద్దేశం ఏంది, ఒక మెసేజ్, లైఫ్ ఇంపార్టెంటు, ఈ ప్రేమ అనేది నీకు ఒక పార్ట్ లైఫ్లో అంతే. ఇప్పుడు మరి నువ్వు మ్యాక్సిమం ఎవరు లవ్ తీసుకున్నాం మనం ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి, ఒక సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేదు 10 సంవత్సరాలు అనుకుందాం. మీరు 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు, ఈరోజు ఆ 10 సంవత్సరాల ప్రేమ దక్కలేని మీరు చనిపోతా అంటారు. మరి వాటేపోటి 25 సంవత్సరాలు నేను తల్లిని కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రుల ప్రేమ, మరి నువ్వు వాళ్ళకి ఏమి ఇస్తున్నట్టు, వాళ్ళదే గొప్ప కదా. మరి ఇప్పుడు ప్రతిదానికి ఏమంటారు కాలమే సమాధానం చెప్తుందని ఒకటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మాకు. సో మీరు ప్రేమించారు, సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే ఎస్ సమ్ డేస్ మీకు ఫీలింగ్ ఉంటుంది, యూ గో అండ్ స్పెండ్ విత్ యువర్ ఫాదర్ మదర్ ఆర్ సమ్ అదర్ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్, స్టార్ట్ న్యూ జర్నీ. ప్రేమించలేదని అమ్మాయిని దారుణంగా హత్య చేస్తారు, అది మూర్ఖత్వం, అది చాలా తప్పు. ప్రేమించలేదని అంటే ప్రతి వ్యక్తికి తనకు నచ్చినట్టు ఉండే హక్కు ఉంది, నువ్వు డిక్టేట్ చేసే అధికారం మనకు ఎవరికి లేదు. అలాంటి పిచ్చి పనులు చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే సార్, ఇంకా ట్రాఫిక్ మీద తీసుకుంటే మీకు సర్వీస్లో చాలా ట్రాఫిక్ కేసులు చూస్తుంటారు, ఒక ప్యాథటిక్ కేసులు ఎలా కనిపిస్తుంటాయండి? హెల్మెట్ లేకపోవడం వల్ల లేదా రాంగ్ రూట్లు రావడం వల్ల ఎక్కువ మంది ఎలా చనిపోతుంటారు? అంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను హెల్మెట్ ఇంపార్టెన్స్ అనేది నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మా కానిస్టేబుల్ నేను హెల్మెట్ ఇచ్చాను, ఆ రోజు ఇక్కడికి టీ దాకా వస్తాను స్టేషన్ బయటకు వచ్చి టర్నింగ్ మీద పడిపోతాడు, ఎలాంటి చిన్న గాయం కూడా లేదు, హెల్మెట్ ఏమో వెనక వేలాడుతుంది. నేను అతని దహన సంస్కారాలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య వాళ్ళందరూ అంటున్నారు, సార్ మీరు ఇచ్చారు పెట్టుకోలేదు ఇలా చూడండి. అక్కడికి వెళ్ళి ఇచ్చి సరే అది నేను ఇచ్చానా, అది ఢిల్లీగా పడ్డాను. అతనికి ఒక పాప ఒక బాబు, తల్లి తండ్రి, తండ్రి ఏమో మంచంలో ఉన్నాడు, తల్లి ఓల్డ్ ఏజ్ వైఫ్, ఆ వైఫ్ ఏం జాబ్ లేదు. వీళ్ళందరి పరిస్థితి ఏంది? అదే నువ్వు హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఆ పరిస్థితి అలాగ లేదు కదా. సో ఎప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆ టైంలో ఇక్కడికే అనుకుంటాం మనం, ఇక్కడికా ఎక్కడికా అన్నది ఇక్కడ విషయం కాదు. ఫస్ట్ మనకంటే కూడా నీకంటే కూడా నీ వెనకాల ఎంతమంది ఉన్నారు ముందు అది ఆలోచించాలి. ఇప్పుడు నీ తల్లి ఉంటుంది తండ్రి ఉంటుంది, ఎవరు చూస్తాడు ఎంత? ఇప్పుడు సపోజ్ మహా అయితే ఒకసారి హెల్ప్ చేస్తాడు, 2 సార్లు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూడవచ్చు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎన్నిసార్లు తీసుకెళ్తారు? లేదు, ఎవరు తీసుకెళ్ళాడు. 2-3 సార్లు వస్తారు, 4వసారి ఎస్కేప్ అవుతారు ఎవరైనా. నీ కొడుకున్నాడు, నీ కొడుకు సక్సెస్ సాధిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, మంచి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంటర్మీడియట్లో, నీ ఫోటో దగ్గరికి వస్తే దానికి సమాధానం ఏంది? కనీసం ఎంజాయ్ చేయడానికి నువ్వు ఉండవు అక్కడ. నీ కూతురు పెళ్ళి ఉంటుంది, ఎవడో కాళ్ళు కడుగుతాడు, నువ్వు ఉండవు అక్కడ. నీ ఉన్నందుకు నీ భార్య కూడా ఆ రోజు నేను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడ జరిగింది ఈ మిస్టేకు? మనం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల. అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా అంతే. మీరు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్ 4-వీలర్ వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు 90% 90 to 95% ప్రొటెక్షన్ సీట్ బెల్ట్ వల్ల వస్తుంది. ఓన్లీ జస్ట్ 5 to 8% మాత్రమే బెలూన్. సో అలాంటి సీట్ బెల్ట్ మనం ఏంటంటే నెగ్లిజెన్స్. ఇక్కడికే ఇంకా కొత్త ట్రెండ్ ఇప్పుడు ఏంటంటే సౌండ్ వస్తుంది అంటే మన గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే సౌండ్స్ అంటే పెట్టుకోకపోతే సౌండ్ వస్తుంది కదా, వెనకాల నుంచి పెట్టేస్తారు. ఆ సౌండ్ ఇచ్చింది నువ్వు వెనకాల నుంచి పెట్టమని కాదు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోమని. దీని ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మన ఫ్యామిలీలో ఎదురైన రోజు దాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. మీరు లేని లోటు మీ వల్లే పూడ్చబడుతుంది. ఇప్పుడు మీరు తల్లిదండ్రులకు ఒక్కటే కొడుకు అనుకుంటే మీరు లేరనుకోండి, ఇంకెక్కడ ఉండాలి కొడుకు? ఉన్నాడా? ఎవడన్నా చేస్తాడా? కొడుకు చూసినట్టు తల్లిదండ్రులు చూసేవాడు ఎవడైనా ఉంటాడు ఈ లోకంలో? మరి ఇంకెక్కడ ఉంది? ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాం, ర్యాష్గా వెళ్తూ ఉంటారు. నిన్న ఇది కూడా నర్సంపేటలో జరిగింది. బిట్స్ కాలేజ్ అని చెప్పి ఉంటుంది మనకు నర్సంపేటలో, నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే దారిలో ఇంజనీరింగ్ కాలేజీ పెద్దది. 2 పిల్లలు వెళ్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్ అబౌట్ 8 o'clock ఈవినింగ్, నైట్ టైం 8 o'clock. ర్యాష్గా వెళ్ళేసి పోయి కొట్టేస్తారు అంతే.
వెనకాల ట్రాక్టర్కి కొట్టేసుకుంటారు. స్పాట్ డెడ్ ఇద్దరికి హెల్మెట్ లేదు, ర్యాష్ డ్రైవింగు, డైరెక్ట్ వెళ్ళి కొట్టేసుకుంటారు. నెక్స్ట్ డే పోస్ట్ మార్టం దగ్గరికి నేను వెళ్తాను. తల్లిదండ్రులు వస్తారు, ఒక్కడే కొడుకు వీడు. అయ్యో, అసలు ఆ తండ్రి కానీ ఆ తల్లిని కానీ ఓదార్చడం అసలు ఎవరి వల్ల కాలే. అక్కడ 16-18 ఏళ్ళ కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఎలా ఉంటుంది చూడండి. అది జరిగిన తర్వాత ఐ థింక్ 3 or 4 months తర్వాత వాళ్ళ ఫాదర్ పిచ్చోడు అయిపోయాడు. అంటే నేను అక్కడే కాబట్టి మామూలుగా వేరే కోర్టులో కేసు నడుస్తుంది, మామూలుగా పిలిపిద్దామని లోకల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అతనికి పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు అని. చూడండి, మీరు మనం సర్రాకి చేసే ఫీట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ పిల్లలు, మీరు తెలియదు మీ తల్లిదండ్రులకు మీ పైన ఎంత ప్రేమ ఉందని. మీ నాన్న నువ్వు పుట్టినరోజు నుంచి తనకంటూ ఏది ఆశించకుండా నీకోసం కష్టపడతాడు. కష్టపడి ప్రతీది నీకోసం దాచి నిన్ను ఒక 16 సంవత్సరాల కుర్రల్లాగా పెంచాడంటే తన 16 ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తాడు. మనకు అది ఒక సాంగ్ ఉంటుంది, ఐ కాంట్ రిమెంబర్, కానీ అందులో ఒక మా తల్లి మాంసం ముద్ద అని చెప్తూ మా నాన్న రక్తమే నాకు డీజిల్ లాగా చేయాలంటే ఒక సాంగ్ ఉంటుంది, అది ఐ కాంట్ రిమెంబర్ నౌ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ యూత్, మీ అమ్మ నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటలాగా మార్చి మీకోసం బతుకుతున్నారు. వాళ్ళు మీకోసమే. ఎస్పెషల్లీ మీరు చిన్న చిన్న సరదాల కోసము, అంటే బైక్ అడదిడ్డంగా తిప్పుతూ ఉంటారు, ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, హెల్మెట్ పెట్టుకోరు, దాంతో ఫీట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి పాపం అజరుద్దీన్ గారిది, మనిషి వెళ్ళిన తర్వాత యూ కాంట్ గెట్ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు. వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తక్కువే దాని ముందర. వాళ్ళని అడిగితే మా దగ్గర కూడా పాపం ఇక్కడ రాజేంద్ర గారు అని ఉంటారు, వాళ్ళ బాబు కూడా సేమ్ యాక్సిడెంట్లోనే, హైదరాబాద్ అనుకుంటాను, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మీరు ఏది, మీకు ఒకటే చెప్తున్నాను, ఏది ఇచ్చినా దాని ముంగడ పనికిరాదు. ఏదైనా సరే, అది ఎంత పెద్ద అయినా సరే. సో నేను చెప్పేది ఒకటే, ఇంజనీరింగ్ పిల్లలకు కానివ్వండి, ఇంటర్మీడియట్ పిల్లలకు కానివ్వండి, మీరు బైక్ తీస్తున్నప్పుడు మీ అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకోండి ఫస్ట్. మనకేం ఫీలింగ్ అంటే, అలా అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏమని వెళ్తే నిన్నెవరో చూసిరు, నువ్వేదో హీరో అనుకుంటున్నావు. వాళ్ళు దాని మీద డాడీస్ గిఫ్ట్, మమ్ గిఫ్ట్ రాస్తాడు కానండి, డాడీకి ఏం ఇంపార్టెంట్, ఏం వాల్యూ ఇయ్యాడు. మామ్స్ గిఫ్ట్ అంతా డాడీ గిఫ్ట్ అంటే వాళ్ళకి ఏం ఇంపార్టెన్స్. సో దట్ రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ వీళ్ళు అంటే వీళ్ళు ఏమనంటే యముడు అనొచ్చు వాడిని, రాంగ్ రూట్లో వచ్చేవాడిని యముడిని అనొచ్చు. వాడిని యముడు వాడి ప్రాణం పోదు, ఎదుటి ప్రాణం తీసుకుపోతాడు వాడు. సో ఇప్పుడు ఇదే రాంగ్ రూట్లో వచ్చినప్పుడు 100%, ఇప్పుడు మీకు రైట్ రూట్లో ఒక 50% ఛాన్స్ ఉంటే రాంగ్ రూట్లో ఆ ఛాన్సెస్ 100 అవుతాయి. సో ఎప్పుడు కూడా కక్కుర్తి అనేది ఉండకూడదు. రాంగ్ రూట్లో ఎందుకు వస్తాడంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఎందుకు అలా తిరిగి రావాలి అంటే కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఉన్నాయి కాబట్టి మీ ఇక్కడికే వస్తామని అంటారు. అవును, కిలోమీటర్ దూరం ఎందుకు పెట్టారు? మన సేఫ్టీ కోసం. నీ సేఫ్టీ కంటే 10 రూపాయల పెట్రోల్ నీకు ఎక్కువ అయిపోయిందా? నీ లైఫ్ వాల్యూ లేదు, 10 రూపాయల పాటి వాల్యూ లేదా? మన లైఫ్, నా లైఫ్ కాదు, అవతల లైఫ్ కూడా. వాళ్ళ లైఫ్ వదిలేయండి, సరే వాళ్ళకి ఏదైనా అయితే తర్వాత సంగతి. ఇప్పుడు వీడికి ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటుంది. ఇంకా దరిద్రం ఏంటంటే పిల్లల్ని ఎక్కించుకొని పోతూ ఉంటారు ఇంకా మళ్ళీ రాంగ్ రూట్లో. ఎస్పెషల్లీ స్కూల్స్ దగ్గర మీరు చూడండి, చాలా చోట్ల పిల్లల్ని ఎక్కించుకొని అడ్డదిడ్డంగా పోతూ ఉంటారు వీళ్ళు. వీడి లైఫ్కి ఎలాగో వాల్యూ లేదు పాపం, అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళకు కూడా వీళ్ళు లైఫ్ చిరిమేస్తున్నారు. సో రాంగ్ రూటు, హెల్మెటు, సీట్ బెల్టు, ఇవన్నీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారంటే దాని వెనకాల ఎంతో స్టడీ ఉంటుంది. ఊరికనే ఏది పెట్టరు. ఒక సమాజంలో ఒక రూల్ వచ్చిందంటే ఇట్ హ్యాస్ లాంగ్ 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 స్టడీ. అవన్నీ చూసే పెద్దలు అవన్నీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకు తెలుసుకున్న తర్వాతే ఇవన్నీ పెట్టారు. సో దాన్ని మనం
రాంగ్ ఇప్పుడు కామన్ ఏంది ఒక పోలీస్ ఆఫీసర్ రాంగ్ రూట్లో రాగానే ఆపేసి మనకు ఫైన్ వేయగానే మనం ఏదో ఇరిటేషన్ అయిపోయి ఏదో అనుకుంటాం. నువ్వు ఎందుకు వచ్చావు బ్రదర్? ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రావచ్చు కదా, నువ్వు కరెక్ట్ ఉంటే ఆ పరిస్థితే లేదే. నువ్వు నీ తప్పు గురించి ఆలోచించావు కానీ తప్పు చేసిన నేను పట్టుకున్నందుకు నువ్వు ఇరిటేషన్ అయిపోవడం చాలా చిత్రంగా ఉంటుంది అన్నట్టు. పేరేం పేరు ఇంకా ఏదైనా కానివ్వండి అవన్నీ తర్వాత. మరి మమ్మల్ని మేము ఎవరేమన్నా మేము పెద్దగా ఫీల్ అవ్వం, ఎందుకంటే మా జాబే అది. వీఆర్ దేర్ టు కటేల్ దీస్ థింగ్స్. మా జాబే అది. నువ్వేదన్నంత మాత్రం మాకేం ఫీల్ అయ్యేదేం లేదు. ఒకళ్ళు సేవ్ అయింది అనుకోండి, దానికోసం మీరు 100 అన్నా మేము పడతాం. మాకు అది ఫీలింగే ఉండే, దానికి నేను రెడీ ఎప్పుడు కూడా. మా సిపి సార్ కూడా అదే చెప్తా ఉంటాడు, మనం ఒకళ్ళకి న్యాయం చేయడానికి ఎదుటి 100 అన్నా మనకు పర్లేదు అంటాడు సార్. ఎస్, ఇప్పుడు అతను నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావు, నిన్ను ఆపినావు, నువ్వు 4 అన్నా నష్టమేం లేదు అక్కడ. ఎందుకంటే నీ వల్ల ఒక మనిషి థ్రెట్ ఉంది అక్కడ. నేను ఆపకపోయింటే జరిగేదేమో ఎవరికి తెలుసు. నువ్వు ఆపడం వల్ల ఏదో అన్నావు, దానివల్ల అయ్యేదేం లేదు. నువ్వేం గొప్ప అయిపోవు, నేనేం తక్కువ అయిపోను. సో డోంట్ ఎప్పుడు కూడా మన హుందాతనం ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది అన్నట్టు. మనం తప్పు చేసినప్పుడు హుందాగా ఉండాలి, అంతేగాని ఏదో అరవడం వల్ల నువ్వేం పెద్ద అయిపోవు, నీ స్థాయి దిగజారుతుంది. నువ్వు ఫస్టే రాంగ్ రూట్లో రావడం వల్ల దిగజారావు, అరవడం వల్ల ఇంకా అధంపాతానికి వెళ్ళిపోతున్నావు అన్నట్టు. సో ఎప్పుడు దట్ ఈజ్ నాట్ ద ప్రాపర్ వే. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంట 100% పాటించాలి. ఈ ట్రాఫిక్ అనే కాదు, మన రోడ్ సెన్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి, మన పిల్లలకు డెవలప్ చేయాలి, మన చుట్టుపక్కల అందరికి కూడా కుదిరినప్పుడు చెప్పడానికి ట్రై చేయాలి. ఇది ఒక్కల సేఫ్టీ కాదు. రాంగ్ రూట్లో వచ్చి వేరే వాడు గుద్దినా మన ప్రాణం పోవచ్చు, మనం రాంగ్ రూట్లో పోయి గుద్దినా మన ప్రాణం పోవచ్చు. సో ఇది అందరి బాధ్యత, అందరూ కలిసి చేయాల్సిన బాధ్యత. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి? అంటే సాధారణంగా మీ జనరేషన్ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా యూనిఫామ్ ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది, దాంతో డబ్బులు వస్తాయి, రకరకాలు ఊహించుకొని వస్తుంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం మీరు చెప్పండి మెసేజ్. ఒకటేనండి, ఇది సర్వీస్ మోడ్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. కానీ తొందరగా ఈజీ మనీ కోసం వచ్చి ఏదో సంపాదించేద్దాం, డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని దోచుకుందాం అనే భావంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. అలాంటి ఆలోచన ఉంటే రాకపోవడమే బెటర్. రైట్. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఎంతో ఉన్నతమైన డిపార్ట్మెంట్. ఎందుకంటే జవాబుదారీ అనేది మీరు గమనిస్తే ఇక్కడ చాలా ఎక్కువ. మీరు చూడండి, మీరు ఏ నైట్ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు. మీకు మిగతా ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా 10 to 5 పనిచేస్తుంది. కానీ 365 days 24 hours ఓపెన్ ఉండేది ఒక పోలీస్ స్టేషన్. అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ జవాబుదారితనం చాలా ఎక్కువ అని. ఏదో ఆశించి వస్తే అది మనం మొదటికే మోసం వచ్చిందని అంటారు చూడండి, అలాంటి పరిస్థితి వస్తుంది. సో అలాంటి ఆశలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. కాకపోతే గవర్నమెంట్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు వస్తే ఒక ఎస్ఐగా మీరు వచ్చారంటే ఆ మండలంలో ఉన్న ప్రజలందరికీ మీరు తెలుసు, మీకు ఎంత గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కావాలనుకుంటే దీంట్లోకి రండి. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మీకు. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు చూడండి, ఊర్లలో ఎస్ఐ వెళ్తే ఊర్లో చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. హీరో ఆయన. అవునండి, మరి అది కోరుకొని రావాలి, అంతేగాని ఇంకేదో ఆశించి వస్తే నేను చెప్తున్నాను కదా, మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ బఫూన్ అవుతారు పక్క. ఎప్పుడైనా హీరోలాగా ఉంటేనే హీరోలాగా లేకుండా మీరు ఏదోలాగా వచ్చారనుకోండి, దే విల్ ఆల్సో ట్రీట్ లైక్ దట్ ఓన్లీ. నువ్వు ఇప్పుడు అదే చెప్తున్నాను, నువ్వు ఒక నికార్స్ అయిన వ్యక్తి సీట్లో ఉన్నదానికి, నికార్స్ లేని వ్యక్తి ఒక సీట్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. పబ్లిక్ కూడా అరాయకంగా చూస్తారు మరి. సో నువ్వు ఎలా ఉండాలనుకుంటే నిన్ను బట్టే ఉంటుంది. నువ్వు చేసేది ఏది నోటీస్ కాకుండా అయితే పోదు, 100% నోటీస్ అవుద్ది. ఏదో ఒక రోజు దాని ఫలితాన్ని కూడా మనం అనుభవిస్తాం. రిజల్ట్ తీసుకోవాల్సిందే 100%. అది ఎప్పుడు ఎవరు నోటీస్ చేస్తలేరు అనుకోవడం మటుకు తప్పదు. అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. మీకు గుర్తింపు, ఇప్పుడు మీ ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. మీకు వెహికల్ ఉంటుంది, డ్రైవర్ ఉంటారు, మీకు క్వార్టర్స్ ఉంటుంది, మీ ఇంటి పక్కనే ఫ్యామిలీతో పాటు మీరు ఉండొచ్చు. అంటే మీకు ఇన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు వై యూ షుడ్ రన్ సమ్ అదర్ థింగ్స్. కరెక్ట్. ఇంత ఐడెంటిటీ, మీకు ఐడెంటిటీ అంత ఈజీగా రాదు కదా. ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకోండి, లక్షలు ఏం చేస్తారు ఎవరికి తెలుసు, పక్కింటి కూడా తెలియదు. మరి కానీ మీరు పోలీస్ అయితే మీ మొత్తం మీ ఫ్యామిలీ అందరికి కూడా ఐడెంటిటీ వస్తుంది కదా. ఐడెంటిటీ ఇస్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ మనం రావాల్సి మెయిన్ మీరు అన్నీ కాదు, ఎవరైతే ఒక రెస్పెక్ట్, ఒక ఐడెంటిటీ అవి కావాలనుకుంటే దీంట్లోకి రండి. ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా మీకు అంతే ఇస్తుంది, గవర్నమెంట్ కూడా అంతకు మించి ఇస్తుంది మనకు, పబ్లిక్ కూడా అంతే. అదిగా మీరు దేంతో కూడా కొనలేరు. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు
మీరు పోగానే ఇప్పుడు సపోజ్ మనమే చూద్దాం, ఒక ఎంప్లాయీ ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మామూలు ఎంప్లాయీ అయినా నెలకి 1,00,000 సంపాదించే ఎంప్లాయీ అయినా ఇల్లు కట్టాలంటే దాదాపు మినిమం సంవత్సరం ఎక్కడండి. ఇప్పుడు నేను సంవత్సరానికి 12 లక్షలు చొప్పున వేసుకుని మీకు 50 లక్షలు పెడితే కానీ సొంత ఇల్లు దొరకదు. అంటే ఒక 6-7 ఏళ్ళు కష్టపడాలి. మరి మీరు ఎస్ఐకి వచ్చినట్టు పోగానే క్వార్టర్ ఉంటుంది, అది నీ ఓన్ క్వార్టర్ కంటే ఎక్కువ. దాని ఇప్పుడు గవర్నమెంట్ నీకే ఇచ్చింది కదా, నీకు ఎక్కడెళ్ళినా ఉంటుంది. మళ్ళీ అక్కడే కాదు, మీరు ఎక్కడున్నా మీకు క్వార్టర్ ఉంటుంది. మరి మీకు ఇంకేం కావాలి? నీ సొంత హెచ్ఆర్ తర్వాత అంత అన్నీ నీకు ఎవరు ఇస్తారు? నీకు వెహికల్, డ్రైవర్ నువ్వు పెట్టుకో చూద్దాం. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ 1,00,000 శాలరీ ఉన్నట్టు వెహికల్ తీసుకుని డ్రైవర్ పెట్టుకోగలరా? మినిమం 25,000 అది అవుతుంది, పెట్టుకోగలరా ఫస్ట్? మరి అంటే అనేది ఏంటంటే యూ డోంట్ కంపేర్ దిస్ విత్ అదర్ మీన్స్. దిస్ ఈజ్ అవన్నీ నువ్వు అంటే మనం ఒక త్రాసు పెట్టుకుంటే అవన్నీ ఒక దాంట్లో వేస్తే ఇవన్నీ దీంట్లో జస్ట్ ఒక రెస్పెక్ట్ అనేది వేస్తే అవన్నీ కింద పడిపోతాయి ఒకసారికి. కరెక్ట్. సో దీన్ని చూసి మనం రావాలి. ఏదైతే మనం గవర్నమెంట్ చూసుకుంటున్న విధానం కానీ, మనకి ఇక్కడ ఆఫీసర్స్ చూసుకుంటున్న విధానం కానీ, ప్రజల్లో రెస్పెక్ట్ కానీ, ఎట్ ద సేమ్ టైం ఒక సర్వీస్ మోటో ఉంటేనే దీంట్లోకి రావాలి. ఇది కంప్లీట్లీ ఇది లా ఎన్ఫోర్స్మెంటింగ్ ఏజెన్సీ కాబట్టి మనం వేరే ఉద్దేశంతో వస్తే అదేలా మన పైన ఎన్ఫోర్స్ అయింది, అందులో నో డౌట్ ఇట్. సో అవేం ఆశించద్దు ఇక్కడ. యూ బెటర్ కమ్ విత్ ప్లెయిన్ హార్ట్ 100%. మనం ఇప్పుడు మీరు అన్నారు సర్వీస్, ఎస్ సర్వీస్ తోటి చాలామంది హైలైట్ అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ఆఫీస్ వాళ్ళు ఊరికినే ఈరోజు అంత పెద్ద అంటే అంతలా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు? బికాజ్ ఆఫ్ సర్వీస్ నోటెడ్ అయ్యారు ఎంతోమంది. ఈవెన్ ఎస్ఐలు కూడా మీరు ఊర్లోకి వెళ్తే, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక ఏసీపో ఒక డీసీపో తెలుసో తెలియదో కానీ ఆ మండలంలో ఉన్న ఎస్ఐ ఆ ఊర్లో ప్రతి అందరూ తెలుస్తుంది. కరెక్ట్, హీరో ఆయన. మరి మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ. అదే కదా. సో ఆల్వేస్ రెస్పెక్ట్ నేమ్ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్. సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటారు మురళీధర్ గారు. ఒకవేళ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అది మీరు చేసే పని మీకే కాదు, టోటల్గా మీ కుటుంబానికే సమాజంలో పెద్ద గౌరవ మర్యాదలు ఇచ్చే జాబ్ కాబట్టి సర్వీస్ మోటోతో రండి, మంచి పేరు తెచ్చుకోండి అంటారు మురళీధర్ గారు. ఇది ఈ వారం మురళీధర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో బళ్ళికలతో. అంతవరకు నమస్తే.